ఓకే, రికార్డింగ్ స్టార్ట్ అవుతుందండి. సో యూనిట్ నెంబర్ 4 మనం 1, 2, 3 చూసుకున్నాము. ఒకవేళ మీరు 3 యూనిట్స్ ఒకవేళ మీరు ఒకసారి దాన్ని విజిట్ చేసి దాన్ని అర్థం చేసుకోగలిగి ఉంటే మీకు యూనిట్ నెంబర్ 4 కూడా అర్థమవుతుంది. సో నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3లో గుర్తుంచుకోండి, మనము థాట్స్ రిలేటింగ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ నేర్చుకున్నాము. ఇమ్మూవబుల్ ప్రాపర్టీని మీకు చెప్పాను కదండి. ఏ ప్రాపర్టీ అయితే మీకు, ఏ ఆబ్జెక్ట్ అయితే మీకు నేలకి ఫిక్స్ అయి ఉంటుందో వాటికి సంబంధించింది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నామండి లాస్ట్ టైం, బిల్డింగ్స్ గురించి కానీ, ట్రీస్ కానీ, ఇవన్నీ మీకు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ఉంటుంది మీకు, అది ల్యాండ్, బిల్డింగ్స్ అట్లాంటివి. ఇప్పుడు నాకు యూనిట్ నెంబర్ 4లో వచ్చేసరికి థాట్స్ రిలేటింగ్ టు మూవబుల్ ప్రాపర్టీ అనమాట. సో మూవబుల్ ప్రాపర్టీ వచ్చేసరికి మన థాట్స్ ఏమో ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్స్ రిలేటింగ్ టు మూవబుల్ ప్రాపర్టీలో, మూవబుల్ ప్రాపర్టీ కిందకి ఏమొస్తాయి అంటే మనకి ఇదిగోండి, కార్ వస్తుంది, ఫోన్స్ వస్తుంది, మనీ వస్తుంది, బుక్స్ వస్తుంది, యానిమల్స్ వస్తాయి. ఇవన్నీ మనకి మూవబుల్ ప్రాపర్టీ. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, చట్టం ఏం చెప్తుందంటే యానిమల్ అనేది మీ యొక్క ప్రాపర్టీ కింద కన్సిడర్ చేస్తుంది చట్టం అనేది. మీ కార్, ఫోన్స్, మీ యొక్క మనీ, బుక్స్ అనేవి ప్రాపర్టీ అని చెప్పి మీకు తెలిసే ఉండొచ్చు. కానీ యానిమల్ కూడా గుర్తుంచుకోండి, ఇది కూడా మీ ప్రాపర్టీ వస్తుంది అన్నమాట. అయితే మూవబుల్ ప్రాపర్టీలో ఎగ్జాంపుల్స్ మాత్రమే మీరు కొన్ని చూసుకున్నారు కదా. ఇవి మూవ్ అవుతుంటాయి కాబట్టి, ల్యాండ్కి ఇవి ఫిక్స్ అయి ఉండవు కాబట్టి వీటిని మూవబుల్ ప్రాపర్టీ అని చెప్తారన్నమాట. అయితే థాట్స్, ఈ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన థాట్స్ అంటే ఏమైతే తప్పులు జరుగుతుంటాయో చిన్న చిన్నగా, అవి ఏమైతే మీకు అవి సివిల్ రాంగ్స్ అన్నమాట. అవి దోస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ సివిల్ రాంగ్స్ దట్ ఇంటర్ఫియర్ విత్ పర్సన్స్ పొజిషన్స్ అన్నమాట. అయితే గుర్తుంచుకోండి, మీకు అది మూవబుల్ ప్రాపర్టీలో మనం గమనించింది ఏంటంటే, కార్ ఉండొచ్చు, ఫోన్ ఉండొచ్చు, లాస్ట్కి మీ యానిమల్స్, మీ పెట్ డాగ్స్ కూడా ఉండొచ్చు అన్నమాట. అయితే ఇవి ఏం చేస్తాయి అంటే, మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారంటే థాట్స్ రిలేటింగ్ టు మూవబుల్ ప్రాపర్టీలో మీకు ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అంటే, ఇవి మీ యొక్క పొజిషన్, పర్సన్ యొక్క పొజిషన్ కావచ్చు, లేకపోతే మీకు ఒక ఓనర్షిప్ ఉండొచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్, డాగ్ మీద మీ ఓనర్షిప్ ఉండొచ్చు, పొజిషన్ డాగ్ మీద అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అన్నమాట. అంటే డెఫినేషన్ టెక్నికల్ గా చూసుకుంటే ఏంటంటే, యూనిట్ నెంబర్ 3లో మీరు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ చూసుకున్న తర్వాత ఇక్కడ మూవబుల్ ప్రాపర్టీ సరికి రూల్స్ మారిపోతున్నాయి అన్నమాట. మీకు అవి ఇక్కడ మీకు రూల్స్ మారిపోతున్నాయి అన్నమాట. అయితే దీంట్లో మీకు ఎలా ఉంటాయి అంటే, మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన తప్పిదాలు, అంటే మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన థాట్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే, మీరు వాటిని డ్యామేజ్ చేయడం కానీ, మీరు వాటిలో ఇంటర్ఫేర్ అవ్వడం అంటే ఏంటని చెప్తే, ఈవెన్ మీరు వేరే వ్యక్తుల యొక్క మొబైల్ ఫోన్ తీసుకొని కేవలం ఏ డిజైన్ ఏదో బాగుంది అని చెప్పి వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు వాళ్ళ యొక్క మొబైల్ ముట్టుకున్నా కానీ దాన్ని మీరు ఏమంటే దాన్ని ఇంటర్ఫియరింగ్ అని చెప్తారన్నమాట. యు ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ సమ్ వన్స్ మూవబుల్ గూడ్స్ అన్నమాట. ఈవెన్ వేరే వాళ్ళ యొక్క ప్రాపర్టీ ఫోన్ కూడా మీరు వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు ఇంటర్ఫియర్ అయితే, అంటే కేవలం ముట్టుకొని దాని పౌచ్ బాగుందని చెప్పి, లేకపోతే వాల్ పేపర్ బాగుందని చెప్పి మీరు ముట్టుకొని చెక్ చేసినా కానీ అది కూడా టాటే అవుతుంది. ఎందుకంటే అది వాళ్ళ ప్రాపర్టీ. మీకు లాస్ట్ సెమిస్టర్లో చెప్పాను మీకు క్లియర్గా, ప్రాపర్టీని మన దేశంలో చట్టం ఏమని కన్సిడర్ చేస్తుందంటే, మీరు వాటిని ఫ్రీగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అంటారన్నమాట. సో దేశం ఏం చేస్తారు, వాటిని ఎంజాయ్ చేయడం అని చెప్తారన్నమాట. మీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా కానీ, మీ ల్యాండ్ అయినా కానీ, మీ మొబైల్ అయినా కానీ, వితౌట్ ఎనీ ఇంటర్ఫిరెన్స్, వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ కాకోకుండా మీరే సొంతంగా ఎంజాయ్ చేయడం అనే విషయాన్ని గ్రహిస్తుంది చట్టం. దాన్ని మీకు ప్రొవైడ్ చేయాలనుకుంటుంది అన్నమాట. సో ఎవరు పడితే నేను కేవలం ముట్టుకున్నాండి, నేను కేవలం మొబైల్ ఫోన్లో పౌచ్ మాత్రం చూసిస్తా అని చెప్పి తీసుకున్నా అండి అని చెప్తే కుదరదండి. ఎవరు కూడా వేరే వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీలోకి ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ మే బి మూవబుల్ ప్రాపర్టీ ఆర్ ఇట్ మే బి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అవన్నీ మీకు థాట్స్ కిందకి వస్తాయి అన్నమాట మీకు. అయితే ఇది యూనిట్ నెంబర్ 4లో గుర్తుంచుకోండి. యూనిట్ నెంబర్ 4లో మనకు ఎక్కడ మనం అంటే మూవబుల్ ప్రాపర్టీలో ఉన్నాం మనం. సో థాట్స్ రిలేటెడ్ టు మూవబుల్ ప్రాపర్టీ, మొత్తం మీకు మూవబుల్ ప్రాపర్టీ కోసం చెప్తున్నామట. అయితే ఇంకొక విషయం మీరు గ్రహించండి, ఎప్పుడు కూడా లా ఆఫ్ థాట్స్ అనే సబ్జెక్ట్ మీరు తీసుకుంటే ఎప్పుడు కూడా ఏముంటుందంటే 1, 2, 3, 4 అనేది ఎప్పుడు కూడా మీకు థాట్స్ కోసం ఉంటుంది. కానీ యూనిట్ నెంబర్ 5 ఒకటి మీకు ఎప్పుడైనా గమనించండి, యూనిట్ నెంబర్ 5 మీకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసం ఉంటుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది 4 యూనిట్స్ మాత్రమే థాట్స్ ఏమో,
5th యూనిట్ థాట్స్ కి సంబంధించింది కాదేమో, అది వేరే సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఏమో అనిపిస్తుంది 5th యూనిట్, కానీ అట్లా కాదండి. యాక్చువల్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా కూడా థాట్ కిందకి వస్తామట. ఒకప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా కూడా థాట్ కిందే ఉండేదన్నమాట. అది తర్వాత డివైడ్ అయిందన్నమాట. ద డిఫరెన్స్ ఏంటంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే మీకు అది, మీరు ఫ్రిడ్జ్ కొనుక్కుంటారు లేదా వాషింగ్ మెషిన్ కొనుక్కుంటారు, దాంట్లో ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరు ఎట్టేటప్పుడు మీరు అది కూడా టాట్ యాక్చువల్గా అవుతుంది. కానీ ఆ టాట్ని ఏం చేశారంటే దాన్ని కోడిఫై చేశారన్నమాట. రిమెంబర్, ఈ టాట్స్ అనేది వాటికి కోడిఫికేషన్ లేదు. కోడిఫికేషన్ ఏంటంటే మీకు అది, కోడిఫికేషన్ అనేది ఏంటంటే ఒక్కొక్క చట్టంలో ఉన్న ఒక్కొక్క తప్పిదాలని, ఒక రాంగ్ని మనం సెక్షన్స్ కింద పెట్టి డివైడ్ చేసి కేటగరైజ్ చేసే వాటిని కోడిఫికేషన్ అని చెప్తారన్నమాట. సో సాధారణంగా మన దేశంలో టాట్స్కి, జనరల్ టాట్స్కి కోడిఫికేషన్ లేదు. కోడిఫికేషన్ లేకుండా ఏముంటుంది మీకు అది, కామన్ లా కింద, కామన్ లా ప్రిన్సిపల్స్ కింద మనము పనిష్మెంట్ ఇస్తాం. మరి కామన్ లా ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ యూకేలో ఉంటుందండి కామన్ లా ఎక్కువ చట్టం కదా. అంటే ప్రీవియస్ కేస్ లాస్ని మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టే మీరు తీర్పు తీర్చేదాన్ని కామన్ లా ప్రిన్సిపల్స్ అని చెప్తారన్నమాట. అయితే కన్జ్యూమర్ లా అనేది మాత్రం యూనిట్ 5లో ఉండేది, అది కూడా టాట్ అన్నమాట. సాధారణంగా టాట్ ఏమైనా జరిగినప్పుడు దానికి మీరు కోర్టులో కేసెస్ గెలవాలంటే వాస్తవానికి అయితే కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి కోర్టు చేయాలి, టాట్కి సంబంధించిన కేసెస్ ఎక్కువగా మీకు ఇండియాకి సంబంధించిన కేసెస్ ఏం లేవండి. ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను, జింజర్ బీర్ కేసు ఒకటి, స్ట్రిక్ట్ లయబిలిటీ కేసు ఒకటి, ఇంకా చాలా కేసులు ఉంటాయి మీకు టాట్కి సంబంధించినవి. అవన్నీ యూకేకి సంబంధించిన కేసు, కొన్ని వందలేళ్ల కింద అన్నమాట. 1862, 1750 ఆ టైంలో ఉన్న కేసెస్ మీరు తీసుకెళ్ళి జడ్జి ముందు మీరు ప్రజెంట్ చేయాలన్నమాట. అదే కన్జ్యూమర్ లా కూడా టాట్సే కాబట్టి, కన్జ్యూమర్కి సంబంధించిన ఎస్పెషల్లీ మీరు మొబైల్ ఫోన్ కొన్నా కానీ లేదా ప్రెషర్ కుక్కర్ కొన్నా కానీ, ఆ ప్రెషర్ కుక్కర్ పేలింది అనుకోండి, అది స్ట్రిక్ట్ లయబిలిటీ కిందకి వస్తామట. సో ఇవన్నీ వీటన్ని ఏం చేశారంటే ఆ పాత కేసు లాస్ అన్ని పట్టుకొచ్చి ప్రూవ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటిని సెపరేట్గా ఒక యాక్ట్ కింద పెట్టేసి, ఆ యాక్ట్ కింద పెట్టేసి తొందరగా పనిష్మెంట్ రావడం కోసం, తొందరగా కేసు సాల్వ్ అవడం కోసం అని చెప్పేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనే టాపిక్ని వేరే టాపిక్ లాగా పెట్టారు. కానీ ఎప్పుడు కూడా అది యూనిట్ నెంబర్ 5లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు అదండి. సో నౌ లెట్స్ సీ థాట్స్ రిలేటింగ్ టు మూవబుల్ ప్రాపర్టీ. సో మీ అందరికి తెలుసు, మూవబుల్ ప్రాపర్టీని మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటి వరకు. సో ఈ మూవబుల్ ప్రాపర్టీలో మీకు ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే ఏమేమి ఉన్నాయి మనకి టాట్స్ అని చెప్తే మూవబుల్ ప్రాపర్టీలో, ట్రెస్ పాస్ టు గూడ్స్. గూడ్స్ కూడా మీది మూవబుల్ ప్రాపర్టీ, ద ఫస్ట్ వన్ అన్నమాట. ఇది మీ గూడ్స్ కూడా అది మీ మూవబుల్ ప్రాపర్టీ అన్నమాట. అయితే దాన్ని ఎవరైతే ట్రెస్ పాస్ చేస్తారో, ఎట్లా ట్రెస్ పాస్ చేస్తారు మీకు అది, ఈవెన్ స్లైట్ టచింగ్ అయినా కానీ అండ్ హ్యాండ్లింగ్ అయినా కానీ వితౌట్ అథారిటీ క్యాన్ బి ట్రెస్ పాస్ అన్నమాట. సో మీ ఫోన్ స్లైట్ గా టచ్ చేసినా కానీ అది మీకు అన్కంఫర్టబుల్, ఎందుకంటే చెప్పలేదు ఎవరికి ఏం పర్సన్స్ తెలియదు కాబట్టి వాటిని ఎవ్వరు ముట్టాల్సిన అవసరం లేదు. వితౌట్ పర్మిషన్ ఏవైతే ముట్టుకుంటారో వాటిని మెయిన్ టాట్స్ రిలేటెడ్ టు మొబైల్ ప్రాపర్టీలో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ట్రెస్ పాసింగ్ టు గూడ్స్. గుర్తుంచుకోండి, ట్రెస్ పాసింగ్ అనేది మీ ఇంటికి సంబంధించిన ప్రాపర్టీలో మాత్రమే కాదు. ట్రెస్ పాసింగ్ అనేది మీ ఇంటికి కానీ మీ ల్యాండ్కి సంబంధించిన విషయం మాత్రమే కాదండి. ట్రెస్ పాసింగ్ అనేది సాధారణంగా ఏంటంటే మీ గూడ్స్ కి సంబంధించి కూడా ట్రెస్ పాస్ అవుద్ది అన్నమాట. ఈవెన్ మీ గూడ్స్ ని స్లైట్ గా టచ్ చేసినా, స్లైట్ గా హ్యాండిల్ చేసుకున్నా, మీ పర్మిషన్ లేకుండా ఎవరైతే టచ్ చేస్తారో వాటన్నిటిని ఖచ్చితంగా ట్రెస్ పాస్ టు గూడ్స్ అని చెప్తారన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ థాట్ అన్నమాట. అయితే కొన్ని కండిషన్స్ ఉంటుంది అన్నమాట. ఏంటిది, నీ ట్రెస్ పాస్ టు గూడ్స్ అనేది అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరైతే కేసు పెడతారో ఆ కేసు పెట్టిన అతను ఆ గూడ్స్ కి ఓనర్ అయి ఉండాలి, అండ్ పొజిషన్ అయి ఉండాలన్నమాట. రిమెంబర్, పొజిషన్ వేరే అండ్ ఓనర్షిప్ వేరే. ఓనర్షిప్ వేరే, పొజిషన్ వేరే, రెండు విషయాలు గుర్తుంచుకోండి. నిజానికి రెండు ఒకటి అనుకోకండి. ఓనర్షిప్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే మీ యొక్క సొంత అపార్ట్మెంట్ ఉందనుకోండి, అది మీరు దానికి ఓనర్షిప్ అని అంటమాట. అదే మీరు దానికి రెంట్కి ఇచ్చారనుకోండి, ఆ రెంట్కున్న వాళ్ళు దాన్ని పొజిషన్లో ఉన్నట్టమాట. అయితే మీరు మీ గూడ్స్ కి సంబంధించి అంటే మీ మొబైల్ ని వేరే వాళ్ళు టచ్ చేయడం కూడా, స్లైడ్ గా టచ్ చేయడం కూడా నేను ఏమంటున్నాను ఇక్కడ, నేను ట్రెస్ పాస్ అని చెప్తున్నాను కాబట్టి దానికి మీరు ఓనరే అవ్వాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని పొజిషన్ లో ఉంటే చాలు. ఎగ్జాంపుల్, మీరు మీ అక్క ఫోన్ లేకపోతే మీ హస్బెండ్ ఫోన్, మీ వైఫ్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళారనుకోండి, మీరు దాన్ని పొజిషన్ లో ఉన్నట్టు. వెళ్ళి మీరు పార్క్ లో కూర్చున్నారు, మీరు ఆ ఫోన్ కి పొజిషన్ లో ఉన్నట్టు. అది ఎవరైతే వచ్చి దాన్ని స్లైడ్ గా టచ్ చేస్తారో అప్పుడు వాళ్ళు ఆ గూడ్స్ ని ట్రెస్ పాస్ చేసినట్టు అన్నమాట. సో
కండిషన్స్ ఏంటంటే మీరు ఓనరే అవ్వనక్కర్లేదండి, మీరు పొజిషన్ లో ఉండాలన్నమాట. అయితే దాని తర్వాత మీరు దేర్ మస్ట్ బి డైరెక్ట్ ఫిజికల్ ఇంటర్ఫరెన్స్, వేరే వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఫిజికల్ గా టచ్ చేసి ఉండాలి. అండ్ వితౌట్ లాఫుల్ జస్టిఫికేషన్, అంటే ఒక్కసారి ఏమైందంటే మీ ఫోన్ ని ముట్టుకున్న వ్యక్తి నిజానికి ఏంటంటే జస్టిఫికేషన్ లేకుండా ఉండాలన్నమాట. అంటే జస్టిఫికేషన్ ఉందనుకోండి, యాక్చువల్గా అది థాట్ కాదు. అంటే వాళ్ళు చెప్పొచ్చు అన్నమాట, ఏమని అంటే అయ్యో నా ఫోన్ అనుకున్నా అండి, సారీ అని చెప్పారనుకోండి, మరి వాళ్ళు ప్రూవ్ చేయాలి, జస్టిఫికేషన్ చేయాలన్నమాట. ఎట్లా ప్రూవ్ చేస్తారు? నీ ఫోన్ పట్టుకున్న వ్యక్తి సడన్ గా ట్రెస్ పాస్ చేయలేదండి, నేను బై మిస్టేక్ చేస్తాను చెప్పి అతను ఎట్లా ప్రూవ్ చేస్తారు? ప్రూవ్ ఎట్లా అవుతుంది అంటే, ప్రూవ్ అవ్వాలంటే అతను ఫోన్, మీ ఫోన్ సేమ్ పౌచ్ కలర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏ విధంగా మిస్టేక్ అయ్యాడు అతను అని చెప్తే, అతని యొక్క వాల్ పేపర్, మీ యొక్క వాల్ పేపర్ సేమ్ అయి ఉండాలి. అతనిది ఐఫోన్ 17 అయి ఉండాలి, మీది ఐఫోన్ 17 అయి ఉండాలి అన్నమాట. అప్పుడు మాత్రమే అతను జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతారు అన్నమాట, బై మిస్టేక్ అని చెప్పేసి. అట్లాంటి జస్టిఫికేషన్ లేని పక్షంలో అది ట్రెస్ పాస్ టు గూడ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థాట్ అనమాట రిగార్డింగ్ ద మూవబుల్ ప్రాపర్టీ. ఓకే అండి. సో మనం యూనిట్ నెంబర్ 4 లో ఉన్నాం. యూనిట్ నెంబర్ 4 ఈజ్ ఆల్ అబౌట్ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన థాట్స్ అండి. యూనిట్ నెంబర్ 3 లో మనము ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కోసం చూసుకున్నాం. మీ అందరికి నేను ఫస్ట్ మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటో చెప్పాను, అవి ఎలా ఉంటాయి మీకు చెప్పాను. ఆ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన మీనింగ్ చెప్పిన తర్వాత మీకు దాంట్లో ఉన్న థాట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ థాట్ ఏముందంటే మీకు అది ట్రెస్ పాస్ టు గూడ్స్ అని చెప్పాను అనమాట. సో మీ గూడ్స్ ని మినిమం ట్రెస్ పాస్ చేసినా కానీ, మీ గూడ్స్ ని స్లైట్ గా టచ్ చేసినా, స్లైట్ గా హ్యాండిల్ చేసినా కానీ, మీ పర్మిషన్ లేకుండా ఎవరు ముట్టుకున్నా కానీ అది ట్రెస్ పాస్ టు గూడ్స్ అవుతుంది. కండిషన్స్ ఏమై ఉండాలంటే, మీరు దాని పొజిషన్ లో ఉండాలి, వాళ్ళు దాన్ని డైరెక్ట్ గా ఫిజికల్ గా పట్టుకొని ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం అది వాళ్ళకి ఎట్లాంటి జస్టిఫికేషన్ ఉండకూడదు అనమాట. ఏ కారణం చెప్పినా కానీ వాళ్ళు కావాలని చేసినట్టే అయి ఉండాలన్నమాట. దాట్స్ ఇట్ అండి. సో ఇది ఎగ్జాంపుల్, మీకు చెప్పిన ఎగ్జాంపుల్, ఐ కెన్ స్కిప్ ఇట్ నౌ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మీకు కన్వర్షన్ అనమాట. గుర్తుంచుకోండి, ఇది దిస్ ఈస్ సెకండ్ టైప్ ఆఫ్ థాట్ అని చెప్తారన్నమాట రిగార్డింగ్ యువర్ మూవబుల్ థాట్స్. ఏంటిది అని చెప్తే కన్వర్షన్. కన్వర్షన్ అంటే ఏంటంటే, వెన్ సమ్మన్ రాంగ్ఫుల్లీ యూజెస్, destroys or deal with goods in a way that denies the owner's rights. అంటే చూసుకోండి, వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీకు బి ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే చూసుకోండి. కన్వర్షన్ అంటే ఏంటంటే, ఏ బోరోస్ బీస్ బైక్ అండ్ సెల్స్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. చూసారా, ఇక్కడ బి, ఏ అనే వ్యక్తి బి యొక్క బైక్ తీసుకొని ఏం చేశాడు? తీసుకోవడం మాత్రమే కాకుండా వేరే వాళ్ళకి అమ్మేశాడు. అమ్మితే దాన్ని ఏమంటుందని కన్వర్షన్ అని చెప్తారు అన్నమాట దాన్ని. సో కన్వర్షన్ అని చెప్పినప్పుడు దీని యొక్క అర్థం ఏంటంటే, మీ వస్తువులు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేయడం ఒకటి ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్ అనమాట. అంటే దాన్ని రాంగ్ఫుల్ గా వాడేసినా కానీ కన్వర్షన్ అవుతుంది, డెస్ట్రాయ్ చేసినా కానీ కన్వర్షన్ అవుతుంది, అమ్మేసినా కానీ కన్వర్షన్ అవుతుంది. సో ఇది ఏ విధంగా వెళ్ళినా కానీ మీకు అది దట్ ఈస్ కాల్డ్ లీగల్ గా, మీకు లీగల్ గా టెక్నికల్ దాని వాడే పదాన్ని ఏమంటారు అంటే కన్వర్షన్. రేపు పొద్దున మీరు కేసు ఫైల్ చేసినప్పుడు మీకు చెప్తారన్నమాట, సార్ నాకు తెలిసిన ఒకళ్ళు బండి ఇచ్చారండి, వాళ్ళు తీసుకెళ్లి దాన్ని డ్యామేజ్ చేశారు, రాంగ్ఫుల్ యూజ్ చేశారు, డెస్ట్రాయ్ చేశారు అని చెప్పినప్పుడు మీరు కేసు పెట్టినప్పుడు, మీరు ప్లెయింటిఫ్ మీరు తయారు చేసినప్పుడు జడ్జి గారికి అర్థపెట్టి రాయాలి. మీరు ఏం రాస్తారని కన్వర్షన్ చెప్పి రాయాలన్నమాట. మీ క్లయింట్ కి తెలియకపోవచ్చు ఆ పదం, కానీ మీకు తెలియాలన్నమాట. అయితే కన్వర్షన్ అనేది మీకు కంప్లీట్ గా వెరీ సీరియస్ గా తీసుకుంటుందనే చట్టం. ఎందుకంటే యు ఆర్ ట్రీటింగ్ అనదర్స్ ప్రాపర్టీ యాజ్ యువర్ ఓన్. వేరే వాళ్ళ ప్రాపర్టీని ఎప్పుడైతే నువ్వు నీ ప్రాపర్టీ లాగా వాడుకుంటావో దాన్ని కన్వర్షన్ అని చెప్తారన్నమాట. అయితే ఇక్కడ మీకు ఎసెన్షియల్స్ ఏముందండి? ఇంటెన్షనల్ డీలింగ్ విత్ గుడ్, కావాలని చెప్పి చేసి ఉండాలి. అండ్ తర్వాత నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన కన్వర్షన్ కి దాంతో ఓనర్ నువ్వు అతని యొక్క పొజిషన్ నుంచి కానీ ఓనర్షిప్ కానీ దూరం చేసినట్టు. ఎప్పుడండి? అమ్మేస్తే అతను ఓనర్షిప్ నుంచి దూరం అయిపోయాడు. నువ్వు ఎప్పుడైతే దాన్ని డ్యామేజ్ చేస్తావో అతనికి అది పొజిషన్ వాడడం రాదన్నమాట. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ కన్వర్షన్. హోప్ యూ అండర్స్టాండ్ అండి. ఇంత మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మీకు అదే. రైట్. సో టెక్నికల్ టర్మ్ ఇంకోటి చెప్తూ చూసుకోండి. ఇప్పుడు థర్డ్ వన్ అనమాట, ఇంకో టెక్నికల్ టర్మ్ ఉంటుంది మీకు, అది దాన్ని డెటిన్యూ అంటారు అనమాట. సో ఇప్పుడు టాట్ లో ఏంటంటే మనకి ఇదే టాట్ లో మీకు మూవబుల్ గూడ్స్ కి సంబంధించిన టాట్ లో మీకు ఇంకొక పదం ఏంటంటే డెటిన్యూ. డెటిన్యూ అనే పదానికి ఏంటిదంటే, ఏ గివ్స్ హిస్ ల్యాప్టాప్ టు బీ ఫర్ రిపేర్. అప్పుడు రిపేర్కి ఇచ్చిన నీ ల్యాప్టాప్ ని బీ రెఫ్యూజెస్ టు గివ్ బ్యాక్. ఎప్పుడైతే అతను తిరిగి ఇవ్వను పో అని చెప్తాడో దాన్ని టెక్నికల్ గా డెటిన్యూ అంటారు అన్నమాట.
తిరిగి ఇవ్వకపోవడానికి అనమాట. సో మీనింగ్ చూసుకుందాం ఒకసారి. ఇట్స్ అ రాంగ్ఫుల్ రిటెన్షన్ ఒకటి, లేకపోతే రెఫ్యూజల్ టు రిటర్న్ ఆఫ్టర్ లాఫుల్ పొజిషన్. చూసుకోండి, అతను తీసుకోవడం ఎలా తీసుకున్నాడు? లాఫుల్ గానే తీసుకున్నాడు. నువ్వు కార్ రిపేర్కి ఇచ్చావా? అతను లాఫుల్ గానే తీసుకున్నాడు. నువ్వు ల్యాప్టాప్ రిపేర్కి ఇచ్చినావా? అతను లాఫుల్ గానే తీసుకున్నాడు. లాఫుల్ గా తీసుకున్నాడు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మొండి పట్టుబడుతున్నాడు, నేను ఇవ్వ అంటున్నాడు, రెఫ్యూజింగ్ టు రిటర్న్. సో చూసుకోండి కండిషన్ ఎట్లా అవుతుంది కదా, యూ కాంట్ ఇగ్నోర్ దిస్ పాయింట్. లాఫుల్ గా తీసుకోలేదు అనుకోండి, అది దొంగతనం అవుతుంది కదా మీకు అది. సో దొంగతనం అవుతామంట మీకు అది. అయితే అట్లా కాకుండా ఏంటంటే, తీసుకోవడం మాత్రం లాఫుల్ గా తీసుకొని ఇచ్చేటప్పుడు రెఫ్యూజ్ చేశారనుకోండి, దాన్ని డెటిన్యూ అంటారు అన్నమాట. రిమెంబర్, ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎ లాఫుల్ పొజిషన్. ఎందుకు నేను గట్టిగా స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, ఎగ్జామ్లో రేపొద్దున్న ఏ ఎగ్జామ్లో మీకు ఉస్మానియా యూనివర్సిటీ ఫైనల్ ఎగ్జామ్లో మీకు దీనికోసం అంత అవసరం పడకపోవచ్చు, కానీ రేపొద్దున మీరు అడ్వకేట్ లైసెన్స్ తెచ్చుకోవడం కోసం ఒక ఎగ్జామ్ రాస్తారు కదా, అక్కడ పెడతారు మీకు ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఏమని పెడతారు మీకు? లాఫుల్ పొజిషన్లో ఉండి దాని తర్వాత ఇవ్వకపోతే ఏమంటారు అని చెప్తారన్నమాట మీకు. అందుకని పదాలు మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇట్ స్టార్ట్స్ యాజ్ ఎ లాఫుల్ పొజిషన్, దెన్ హీ రిఫ్యూజెస్ టు రిటర్న్. ఓకే, దాన్నే డెటిన్యూ అని చెప్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నదని, ల్యాప్టాప్ ఇచ్చారు మీరు, ల్యాప్టాప్ ఇచ్చి తిరిగి ఇవ్వకపోతే దాన్ని డెటిన్యూ అని చెప్తారన్నమాట. సో వీటికి సంబంధించిన రెమెడీస్ కూడా ఇక్కడ కిందే ఉన్నాయండి, మీరు చదువుకోవచ్చు వాటిని. ఐ థింక్ సింపుల్గా మీకు చూడడానికి అర్థమైపోతుంది కాబట్టి చెప్పట్లేదు ఇక్కడ మీకు. బికాస్ మై టార్గెట్ ఈస్ టు కీప్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ ద లెంత్ ఆఫ్ ద వీడియో. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ఒకసారి. టాట్ నెంబర్ 4, మీ మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన టాట్ నెంబర్ 4 ఏమంటుందంటే, నెగ్లిజెన్స్ కాజింగ్ డ్యామేజ్ టు గుడ్స్. అంటే మీకు ఏం చెప్పారు మీకు అది? నెగ్లిజెన్స్ కాజింగ్ డ్యామేజ్ టు గుడ్స్ అంటే, ఏ డ్రైవర్ కేర్లెస్లీ క్రాషెస్ ఇంటూ బీస్ పార్క్డ్ కార్. దాన్ని మీకు ఏమైందండి మీకు అది? నెగ్లిజెంట్ గా మీరు మీ యొక్క మూవబుల్ గూడ్స్ కి డ్యామేజ్ చేశారన్నమాట. ఎగ్జాంపుల్, పార్క్ చేసిన ఒక కార్ని మీరు వెళ్ళి నెగ్లిజెంట్ గా మీరు డ్రైవ్ చేసి మీరు దాన్ని యాక్సిడెంట్ చేస్తే, దాన్ని డ్యామేజ్ చేస్తే, ఆబ్వియస్ దాన్ని ఈ కేటగిరీ కింద మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో ఎట్లా వస్తుంది మీకు అది? వెన్ ఎ పర్సన్ ఫెయిల్స్ టు టేక్ రీజనబుల్ కేర్. నువ్వు సరిగా కేర్ తీసుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఇట్లాంటి యాక్సిడెంట్ కాజ్ చేస్తావో, నీ నీ ప్రాపర్టీతో వేరే వాళ్ళ మూవబుల్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినప్పుడు అది 4th కేటగిరీ కిందకి వస్తుంది అన్నమాట. దిస్ ఇస్ వెరీ ఈజీ. నెక్స్ట్ మీరు చూసుకోండి, న్యూసెన్స్ అన్నమాట. అయితే చూసుకోండి, న్యూసెన్స్ టు ద మూవబుల్ ప్రాపర్టీ. సాధారణంగా న్యూసెన్స్ అంటే అది మన బాడీకి వస్తుంది కదా. హౌ కెన్ న్యూసెన్స్ బి కన్సిడర్డ్ యాజ్ ట్రెస్పాస్ టు మూవబుల్ ప్రాపర్టీ, టాట్ టు మూవబుల్ ప్రాపర్టీ అని చెప్తే, రిమెంబర్ నార్మలీ న్యూసెన్స్ రిలేట్స్ టు ల్యాండ్, అది మూవబుల్ ప్రాపర్టీ ఉంటుంది అన్నమాట అది. బట్ ఇట్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ మూవబుల్ ప్రాపర్టీ ఎప్పుడు? ఇఫ్ దెర్ ఇస్ అ కంటిన్యూస్, రిమెంబర్ మళ్ళీ మీకు అడుగుతారండి ఎగ్జామ్స్ లో మీకు అది కంటిన్యూస్ ఇంటర్ఫిరెన్స్ అన్నమాట. కేవలం మీరు ఎల్ఎల్బి కోసం రాసే సెమిస్టర్ ఎగ్జామ్స్ మాత్రమే మీకు ఇవన్నీ పట్టి అడగరండి. దాని తర్వాత మీరు లైఫ్ లో ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఈ పాయింట్సే పట్టుకుంటారు మీకు. ఎప్పుడు రేపు పొద్దున మీరు జడ్జి అవుదామన్నా కానీ, లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ అవుదామన్నా, ఏపీపీ అవుదామన్నా కానీ, ఇంకా ఏ జ్యుడిషియల్ ఎగ్జామ్స్ రాసినా కానీ అక్కడ ఇట్లాంటి దాంట్లో స్ట్రెస్ చేస్తారన్నమాట మీకు. సో న్యూసెన్స్ అంటే ఏంటంటే, ఇఫ్ దెర్ ఇస్ మామూలుగా ల్యాండ్కి ఉంటుంది కానీ, అయితే ఎప్పుడైతే మీకు అది మూవబుల్ ప్రాపర్టీకి కూడా కంటిన్యూస్ గా మీకు ఇంటర్ఫిరెన్స్ ఉందనుకోండి, అప్పుడు అట్లాంటి సందర్భంలో న్యూసెన్స్ టు మూవబుల్ ప్రాపర్టీ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ ఫ్యాక్టరీ స్మోక్ ఆర్ యాసిడ్ ఫ్యూమ్స్ ఉన్నాయి కదండి, డ్యామేజెస్ ద నియర్ బై వెహికల్స్ అన్నమాట. అంటే మీకు ఎప్పుడైనా మీరు చూసారు లేదో కానీ, ఫ్యాక్టరీస్ లోంచి ఎప్పుడైనా పొల్యూషన్ వచ్చి వాటర్ లో కలిసినప్పుడు మీకు నురగ వస్తుంది మీకు అది. ఆ నురగ వచ్చి మీకు అది పొంగి మీకు ఇళ్లలోకి వచ్చేస్తుంది అన్నమాట. అది మీరు చూసారు లేదా కానీ, నా చిన్నప్పుడు నేను వీటిని ఫేస్ చేశాను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర. ఆ చుట్టుపక్కల చెరువులోంచి ఎప్పుడైతే వాటర్ బయటకు వచ్చేదో, నేను అనుకుంటే వాటర్ వచ్చినప్పుడు వాటర్ ఎప్పుడైతే బయటకు ఫ్లో అవుతుందో అక్కడ మీకు నొరుగు వస్తుంది అన్నమాట. ఆ నొరుగు వచ్చి వెహికల్స్ ని డ్యామేజ్ చేస్తుంటది. అది ఇంజిన్ తగలగానే కెమికల్ రియాక్షన్ డ్యామేజ్ అవుతుంటది అనమాట. దిస్ ఇస్ వన్ థింగ్ అనమాట. సో న్యూసెన్స్ ఇస్ ఎఫెక్టింగ్ ద మూవబుల్స్ అనమాట. దట్స్ ఇట్ అండి. ఈ 5 రకాల టాట్ అనేది మనకి రిలేటెడ్ టు ద గూడ్స్ కి సంబంధించి మూవబుల్, ఐ మీన్ మీ మూవబుల్ గూడ్స్ కి సంబంధించిన టాట్స్ అండి ఇవన్నీ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ యూనిట్ నెంబర్ 4 అండి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ చూసుకుందాం. లయబిలిటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ యాక్సిడెంట్స్.
అంటే దీని సెకండ్ టాపిక్ అన్నమాట. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అందులో మీకు ఏ విధమైన లయబిలిటీ ఉంటుంది? లయబిలిటీ అనే పదం మీరు ఎల్ఎల్బి చదువుకున్నప్పుడల్లా మీకు గుర్తొస్తుంది. మీకు అది ఉంటేనే ఉంటుంది. దాని సరైన అర్థం తెలుసుకోండి. లయబిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ మీ యొక్క బాధ్యత ఏంటి అని అర్థం చేసుకోండి. ఆబ్లిగేషన్ అంటే మీ డ్యూటీ అని అర్థం. ఆబ్లిగేషన్ అండ్ లయబిలిటీ ఎప్పుడు వస్తుంటుందండి. అది మీరు దాన్ని ఒక లిటరల్ పదాలుగా కాకుండా అర్థం తెలుసుకోండి. లయబిలిటీ అంటే ఏంటి? నీ బాధ్యత ఏంటి ఇక్కడ? నువ్వు ఏం చేయాలి అని చెప్పి చెప్తారన్నమాట. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు నీ లయబిలిటీ ఏమేమి ఉంటుంది? యాక్సిడెంట్ ఆల్సో టాట్ కాబట్టి అందులో లయబిలిటీ చూద్దాం. అది మన టాపిక్ అర్థం అనమాట. ఎందుకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తే, సాధారణంగా ఎల్ఎల్బి చదువుకున్న వాళ్ళు ఉట్టి హెడ్డింగ్, నార్మల్గా హెడ్డింగ్ ఒకటి తెలుసుకొని లోపల వాళ్ళు స్టోరీలాగా రాసేయగలుగుతారండి. వాళ్ళ కోసం అని చెప్పేసి ఎక్కువ నేను హెడ్డింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. సో లయబిలిటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్ సాధారణంగా ఏంటంటే యాక్సిడెంట్ ఎట్లా అవుతుంది? మీకు అది యాక్సిడెంట్ లోనే పదంలో అర్థం ఉంది. అదొక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అనమాట అది. సో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ మీకు ఏమొస్తుంది? మీకు డ్యామేజ్ జరుగుతుంది. సో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ లో నుంచి మీకు జరిగిన డ్యామేజ్ ని యాక్సిడెంట్ అని చెప్పి చెప్తారు. అది దాని డెఫినేషన్ అనమాట. ఎప్పుడైనా మీకు యాక్సిడెంట్ అంటే ఏంటని చెప్తే ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ బట్ విచ్ దట్ కాజెస్ డ్యామేజ్ ఆర్ హార్మ్ అని డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట మీరు. అయితే ఇది సాధారణంగా ఈ నీకు లయబిలిటీ ఎప్పుడు వస్తుందని చెప్తే, టాట్లో నీకు లయబుల్ ఎప్పుడు నిన్ను లయబుల్ పట్టుకుంటుందని చెప్తే, నీ యాక్సిడెంట్ ఎప్పుడైతే నీకు వెన్ అకర్స్ డ్యూ టు నెగ్లిజెన్స్, లేకపోతే రాంగ్ఫుల్ యాక్ట్, లేకపోతే బ్రీచ్ ఆఫ్ డ్యూటీ. ఈ 3 పదాలుగా అర్థం మీకు తెలుసండి, బేసిక్ పదాలు అన్నమాట ఇవన్నీ. ఎప్పుడైతే ఒక మనిషి నెగ్లిజెంట్ తో కానీ, రాంగ్ఫుల్ యాక్ట్ తో కానీ, బ్రీచ్ ఆఫ్ డ్యూటీతో కానీ ఆ యాక్సిడెంట్ చేస్తాడో అప్పుడే నీకు లయబిలిటీ అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, అప్పుడు మాత్రమే నీకు లయబిలిటీ ఉంటుంది. ఎప్పుడంటే మీకు అది మీకు నెగ్లిజెన్స్ తో కానీ, ఓకేనా, మీకు ఇక్కడ నెగ్లిజెంట్ తో కానీ, రాంగ్ఫుల్ యాక్ట్ తో కానీ, బ్రీచ్ ఆఫ్ డ్యూటీతో కానీ ఆ సందర్భంలో మనకు వచ్చినదే లయబిలిటీ ఇన్ టార్ట్స్ అనమాట. అయితే ఏముంటది మీకు లయబిలిటీ టార్ట్స్? నీకు ఏముంటది బాధ్యత? యాక్సిడెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పి నువ్వు లయబిలిటీ ఏంటి అని చెప్తే, జైలుకి వెళ్తావు, కరెక్టే. రిమెంబర్, నువ్వు యాక్సిడెంట్ చేస్తే టాట్ ఒకటే అనుకోద్దన్నమాట. జైలుకి పోతావు. సివిల్ కేసులో టాట్ కంపల్సరీ బరోబర్ కట్టాలన్నమాట. అందుకని మీ బండ్లకి, మీ కార్లకి ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకోకపోతే దయచేసి తీసుకోండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క ఇన్సూరెన్స్ తేడా కొడితే మాత్రం, ఏమన్నా అనుకొని జరిగితే మాత్రం అది మీకైనా కానీ, లేకపోతే వేరే వాళ్ళ విషయం కానీ చాలా ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవచ్చు ఫైనాన్షియల్ గా మాత్రం, అన్లెస్ యువర్ వెరీ రిచ్ పర్సన్స్. ఇప్పుడు మాక్సిమం మధ్య తరగతి వాళ్ళు ఒక్క తేడా వచ్చింది అనుకోండి, మొత్తం సేవింగ్స్ ఎగిరిపోతాయి అక్కడ. సో జాగ్రత్తగా ఇన్సూరెన్స్ మీద ఫోకస్ పెట్టుకోండి. నౌ కమింగ్ బ్యాక్ టు ద లయబిలిటీ ఇన్ టార్ట్స్. నీ లయబిలిటీ వల్ల ఏముంటుందని ఎవరికి లయబిలిటీ అని చెప్తే, నువ్వు కంపన్సేట్ చేయాలి విక్టిమ్స్ కి. నువ్వు విక్టిమ్ ఏం చేయాలి? నువ్వు టు కంపన్సేట్ ద విక్టిమ్స్. ఖచ్చితంగా ఏంటండి, ఫస్ట్ ఇక వేరే మాట ఏం లేదు. నువ్వు గుద్దినో వేరేకి డ్యామేజ్ చేసినావు అంటే మాత్రం కంపన్సేషన్ ఇవ్వాల్సిందే. నువ్వు పాకెట్లో నుంచి ఇస్తావా, ఇన్సూరెన్స్ కట్టని చెప్పి నీ డెసిషన్ అనమాట. నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే నీకు ఆ కంపెనీ చూసుకుంటుంది. నువ్వు బద్దకిచ్చినావు అనుకో మాత్రం నీ పాకెట్ నుంచి కట్టాల్సి వస్తామట. టు కంపన్సేట్ ద విక్టిమ్స్ ఒకటి, అండ్ ఎంకరేజ్ రీజనబుల్ కేర్ అండ్ సేఫ్టీ. ఇది ఎందుకు అని చెప్తే, ఈ లయబిలిటీ ఎందుకు పెడతారని చెప్తే, ఇట్లాంటి భయం పెట్టినప్పుడే జనాలు కేర్ఫుల్ గా ఉంటారు, సేఫ్టీగా ఉంటారు, భయంతో ఉంటారు అన్నమాట, జాగ్రత్తగా వహిస్తారన్నమాట. ఈ 2 విషయాల కోసం అని చెప్పేసి మనకి ఏముంటదంటే లయబిలిటీ అనేది పెట్టారన్నమాట. మనకి అది ఊరికని నీకు కంపల్సేషన్ మాత్రమే కాదండి, నీకు రీజనబుల్ కేర్ నేర్పించడం కోసం, నువ్వు సేఫ్టీగా ఉండాలని నేర్పించడం. ఎందుకంటే ప్రతి యాక్సిడెంట్ అనేది గాయాలతో మాత్రమే ఎండ్ అవుతుందని చెప్పి మనం గ్యారంటీగా చెప్పలేం కదండి. అందుకనే కేర్ అండ్ డ్యూటీలో ఉండాలని చెప్పి చెప్తారన్నమాట. ఓకే, సో మనకి ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్, ఈ లయబిలిటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ యాక్సిడెంట్ మీకు అవ్వాలంటే ఇందులో ఎసెన్షియల్ సాధారణంగా ఏమేమి మీకు కనిపిస్తుంటని చెప్తే, ఇక్కడ మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగి ఉండాలి, అదే యాక్సిడెంట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే డ్యూటీ ఆఫ్ కేర్, అంటే డిఫెండెంట్ మస్ట్ ఓ డ్యూటీ ఆఫ్ కేర్ టు ద విక్టిమ్. డ్యూటీ ఆఫ్ కేర్ ఏంటంటే, నువ్వు బండి నడుపుకొని వెళ్తున్నావు, ఫుట్ పాత్ మీద నీకు మనుషులు కనిపించారు, నీకు ఏం చెప్పి మీకు ఒకసారి చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోస్ కదా, ప్రతి మనిషి వేరే సాటి మనిషికి డ్యూటీ ఆఫ్ కేర్ అనేది అతని బాధ్యత. అంటే రోడ్డు మీద ఫుట్ పాత్ లో కూర్చున్న వ్యక్తి దగ్గరకైనా కానీ యు ఓ ఆ డ్యూటీ ఆఫ్ కేర్, అది నీ బాధ్యత అన్నమాట.
సో నువ్వు ఎప్పుడైతే నీ డ్యూటీ ఆఫ్ కేర్ నువ్వు మర్చిపోతావో అప్పుడు మాత్రమే నీకు ఈ పనిష్మెంట్ పడుతుంటుంది అనమాట. నెక్స్ట్ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అనమాట. బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అంటే ఏంటంటే నీ డ్యూటీ ఆఫ్ కేర్ ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతావో దాన్నే బ్రీచ్ ఆఫ్ డ్యూటీ అని చెప్తారన్నమాట. అంటే ఇట్ మీన్స్ యువర్ యాక్టింగ్ ఇర్రెస్పాన్సిబుల్. ఎగ్జాంపుల్ ఏముంటుందండి, నువ్వు బండి మీద గుద్దుకుంటూ వెళ్తావు. సాధారణంగా చట్టం ఏం చెప్తా అర్థం చేసుకోండి మీరు. చట్టం ఏం చెప్తా అంటే రోడ్డు మీద నువ్వు కారు నడుపుకుంటూ వెళ్తున్నావు అని చెప్తే వేరే వాళ్ళకి గాయం కలక్కోకుండా నువ్వు కేర్ తీసుకోవాలని చెప్తుందన్నమాట. అది సాటి మనిషికి నువ్వు కేర్ తీసుకొని జాగ్రత్తగా నడపని చెప్తుందన్నమాట. నువ్వు మాత్రమే బాగుండాలని కాదు, వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతోనే నీకు డ్యూటీ ఆఫ్ కేర్ అని చెప్పిందండి. ఇది మీకు నేను జింజర్ బీర్ కేసు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వి ఆల్ ఓ డ్యూటీ ఆఫ్ కేర్. మరి చట్టాలు రాస్తుందని చెప్తే థాట్ కి సంబంధించిన రూల్స్ ఎప్పుడు కూడా మీకు కోడిఫికేషన్ లో లేవు, చట్టంలో రాసి ఉండవు, కానీ అవన్నీ ఒక ప్రిన్సిపల్స్ అన్నమాట, థాట్స్ ప్రిన్సిపల్స్ అన్నమాట అవన్నీ. సో నెక్స్ట్ కాజేషన్. కాజేషన్ అంటే ఆల్వేస్ గుర్తుంచుకోండి, మీకు లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ద బ్రీచ్ నువ్వు చేసిన తప్పు అనేది వాళ్ళకి కలిగిన గాయం అనేది డైరెక్ట్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అయి ఉండాలి. అంటే ఒకళ్ళు వెళ్ళి నీ మీద కేసు పెట్టాలనుకోండి, ఇదిగోండి పలానా వ్యక్తి ఏ అనే వ్యక్తి వల్ల నాకు గాయం కలిగిందని చెప్పారనుకోండి, చెప్పినప్పుడు ఏ అనే వ్యక్తి వల్ల గాయం కలిగిందని చెప్పినప్పుడు నీ గాయానికి ఏ అనే వ్యక్తి చేసిన యాక్షన్ కి దగ్గరగా లింక్ ఉండాలి. రిమెంబర్ అండి, నువ్వు చేసిన పనికి ఏ అనే వ్యక్తి చేసిన పనికి నీకు తగిలిన గాయానికి డైరెక్ట్ లింక్ ఉండాలి. అంటే ఒక లింక్ లేదనుకోండి, అంటే ఏ అనే వ్యక్తి వల్ల గాయం కలిగింది అనుకోండి అని చెప్పారనుకోండి, అప్పుడు అంటే నీకు లింక్ లేకపోవడం అంటే ఏంటంటే, సపోజ్ మీరు బండి మీద వెళ్తున్నప్పుడు అలా మీరు వెళ్తున్నప్పుడు ఒకరు మీ బండిని చూసి వాళ్ళు భయపడి పక్కకి తప్పుకునే క్రమంలో వాళ్ళు వేరే బండి కింద పడ్డారనుకోండి, అప్పుడు మీకు సంబంధం లేదు. గుర్తుంచుకోండి, అది ఆ బండి గుద్దితే తగిలింది కాబట్టి మీ బండితోని భయపడి నేను ఇలాగ వెళ్ళి పడ్డాను అని చెప్తే కుదరదన్నమాట. మీకు అక్కడ డైరెక్ట్ లింక్ లేదు, చూసుకోండి మీకు అక్కడ. సో కాజేషన్ అంటే ఏంటంటే మీకు అది డైరెక్ట్ కాజ్ ఉండాలి. ఆ వాళ్ళు తగిలిన దెబ్బకి ఇంకా మీరు చేసిన యాక్షన్ కి డైరెక్ట్ లింక్ ఉండాలి. ఇది టాట్లో కాదండి, ఈవెన్ మర్డర్ కేసులో కూడా అంతే ఉంటుంది, క్రైమ్ లో కూడా మీకు అంతే ఉంటుంది. సెమిస్టర్ నెంబర్ 2 లో మీకు తెలుసుకోవచ్చు, బిఎన్ఎస్ చెప్తాను మీకు. ఐ థింక్ దోస్ వీడియోస్ ఆర్ ఆల్రెడీ అప్లోడ్ అండ్ రికార్డ్ అండి. నేను మొత్తం రికార్డ్ చేసి పెట్టాను సెమిస్టర్ 2కి, డెప్త్ చెప్తాను. అక్కడ మీకు చెప్పాను మీకు, అది హెల్ప్ఫుల్ ఫర్ యూ. దట్స్ ఇట్ అండి. అండ్ రిమెంబర్, ఈ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి డ్యామేజ్ జరిగి ఉండాలి అనమాట. విక్టిమ్ సఫర్ అయి ఉండాలి, ఫిజికల్ గా కానీ అతని ప్రాపర్టీ కానీ ఫైనాన్షియల్ గా అతను లాస్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు అది ఈ టాపిక్ కిందకి వస్తామంట, లయబిలిటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ యాక్సిడెంట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ అన్నమాట. దట్స్ ఇట్ అండి. అయితే ఇక్కడ చూసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి మీకు. అది రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మీకు ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి మీకు. అది మోర్ దిస్ ఇస్ టిపికల్ వన్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. టైప్స్ ఆఫ్ లయబిలిటీ మీకు ఏముంటాయి అంటే, టైప్స్ ఆఫ్ లయబిలిటీలో ఒకటేమో నెగ్లిజెన్స్ ఆర్ ఫాల్ట్ బేస్డ్ లయబిలిటీ ఒకటి. నెక్స్ట్ ఏముంది మీకు, అది నో ఫాల్ట్ లయబిలిటీ అన్నమాట. సో ఫాల్ట్ బేస్డ్ లయబిలిటీ అండ్ నో ఫాల్ట్ లయబిలిటీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఫాల్ట్ బేస్డ్ లయబిలిటీ ఎప్పుడు వస్తుంది మీకు అది, సో అరైజెస్ వెన్ యాక్సిడెంట్ ఈస్ డ్యూ టు కేర్లెస్నెస్ ఆర్ కేర్లెస్ సరిపోతుంది. కేర్లెస్నెస్ గా ఉన్నప్పుడు నీకు జరిగేదాన్ని ఫాల్ట్, అది నీ ఫాల్ట్ అన్నమాట. అది నువ్వు తప్పు చేస్తే జరిగింది కాబట్టి అది ఫాల్ట్ బేస్డ్ లయబిలిటీ అయినప్పుడు. ఎగ్జాంపుల్ ఏముందండి, కార్ యాక్సిడెంట్ కానీ స్లిప్ అండ్ ఫాల్. మీ షాప్ లో వెట్ ఫ్లోర్ వల్ల కారు జారి పడిపోయారు అనుకోండి, అది మీదే బాధ్యత. దాన్ని ఫాల్ట్ బేస్డ్ లయబిలిటీ అంటే మీరు చేసిన ఒక ఫాల్ట్ బట్టి వచ్చిన లయబిలిటీ అన్నమాట మీకు. అది మీరు చేసిన ఫాల్ట్ బట్టి కాబట్టి ఫాల్ట్ బేస్డ్ లయబిలిటీ. నెక్స్ట్ ఏముంటుంది మీకు, అది నో ఫాల్ట్ లయబిలిటీ అన్నమాట. అంటే ఏంటంటే మీరు తప్పు చేయకపోయినా కానీ, మీ ఫాల్ట్ లేకపోయినా కానీ మీరు లయబుల్ అవుతారు. దాన్నే స్ట్రిక్ట్ లయబిలిటీ అని చెప్తారన్నమాట. స్ట్రిక్ట్ లయబిలిటీ స్టోరీ మీకు చెప్పాను కదండి, ఇది రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్ కేసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది రైలాండ్స్ మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను. రైలాండ్స్ వర్సెస్ ఫ్లెచర్ కేసు ఇది ఒక మంచి స్టోరీ, మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను. సో ఒక తెలియకపోతే ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూసుకోండి, అది పెద్ద స్టోరీ ఉంటుంది. థాట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందని. స్ట్రిక్ట్ లయబిలిటీ కేసు ఎప్పుడో జరిగింది, అది 150 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ. అది ఇప్పటి వరకు ప్రపంచంలో ప్రతి కోర్టులో వాడతారన్నమాట మ్యాక్సిమం ఈ కేసు అన్నమాట. సో ఈ స్టోరీని దాన్ని బట్టి మీకు స్ట్రిక్ట్ లయబిలిటీ అన్నమాట. స్ట్రిక్ట్ లయబిలిటీ అంటే ఏంటంటే మీకు అది మీకు
తప్పు చేయకపోయినా కానీ, మీ ఫాల్ట్ లేకపోయినా కానీ మీరు కట్టాల్సిందే. ఎగ్జాంపుల్ ఏముంటుంది? కెమికల్ ఫ్యాక్టరీ ఎక్స్‌ప్లోజన్. సో మీకు దీని గురించి ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను కాబట్టి ఐ కెన్ స్కిప్ ఇట్. సో లయబిలిటీ మీకు ఫాల్ట్ బేస్డ్ ఉంటుంది, ఇంకోటి నో ఫాల్ట్ లయబిలిటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే అండి. సో సాధారణంగా మీరు చూసుకుంటే డిఫెన్సెస్ అగైన్స్ట్ లయబిలిటీ. సాధారణంగా మీకు లయబిలిటీలో మీరు ఏం డిఫెన్స్ వాడతారు? ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రతి కేసుకి డిఫెన్సే ముఖ్యం అంట. మీరు మంచి లాయర్ అవ్వాలంటే డిఫెన్సే వాడాలి. రేపు పొద్దున మీరు క్రిమినల్ లాయర్ అవ్వాలంటే కూడా మీరు డిఫెన్స్ సైడే ఉంటారు. ఎందుకంటే డిఫెన్స్ ప్రాసిక్యూషన్ ఎవరుంటండి? గవర్నమెంట్ నుంచి వచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఒక రేప్ కేసు కానీ మర్డర్ కేసు కానీ జరిగినప్పుడు మీరు ఎప్పుడు డిఫెన్స్ మాత్రమే చేస్తుంటారు. ప్రాసిక్యూట్ ఎప్పుడు గవర్నమెంట్ చేస్తామంట. ఆల్వేస్ ట్రై టు మాస్టర్ డిఫెన్సింగ్ కేపబిలిటీస్ అన్నమాట. దట్స్ మై సజెషన్. అండ్ మోర్ ఓవర్ క్రిమినల్ కేసెస్, క్రిమినల్ సైడ్ ఆఫ్ ద లా ఈజ్ ఈజియెస్ట్ కేసు అంటే, ఎందుకంటే క్రిమినల్ కేసులో శిక్ష పడడం అంత ఈజీ కాదు కాబట్టి క్రిమినల్ కేసు గెలవడం కూడా నిజానికి చాలా ఈజీ అనమాట. సివిల్ కేసు కన్నా క్రిమినల్ కేసు గెలవడం చాలా ఈజీ. సో డిఫెన్సెస్ అగేన్స్ట్ లయబిలిటీ, ఇట్లాంటి లయబిలిటీస్ లో మీకు డిఫెన్స్ ఏముంటుందంటే కానీ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అనమాట. కాంట్రిబ్యూటర్ అంటే మీకు ఏం చెప్పారండి? తప్పు నాదే, అవునండి బండి మీద గుద్దినం కరెక్టే, కానీ అవతల వ్యక్తి కూడా ఫోన్ మాట్లాడుకుంటా వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటా రోడ్డు దాటుతున్నాడు, అతనిది కూడా కాంట్రిబ్యూషన్ ఉంది అని చెప్పేసి మీరు డిఫెన్స్ వాడుకోవచ్చు. ఏమైతే డిఫెన్స్ వాడితే అని చెప్తే మొత్తం ఎవరు వదిలిపెట్టరు, కానీ 10 లక్షలు కట్టమని చెప్పే ప్లేస్ లో మీకు 5 లక్షలు కట్టమని చెప్పొచ్చు మీకు. అది జడ్జి గారి యొక్క మైండ్ సెట్ లో ఉంటుంది అనమాట. ఆ రోజు ఆ జడ్జి గారి యొక్క రిమెంబర్ దీస్ ఆర్ కాల్డ్ డిస్క్రిషనరీ అనమాట. డిస్క్రిషనరీ అంటే ఏంటంటే విచక్షణ. జడ్జి గారి యొక్క విచక్షణ మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్ని జడ్జిమెంట్స్ అన్నమాట. మీరు ఒకటే కోరుకోవాలి, జడ్జి గారి విచక్షణ మీద ఏమైతే జడ్జిమెంట్స్ ఉంటాయో ఒకటే కోరుకోవాలి, దేవుడా ఈరోజు ఈ జడ్జి గారి ఇంట్లో ఏ లొల్లి లేకోకుండా, ఏ గొడవలు లేకుండా, ఇతను ఏ టెన్షన్ లేకుండా ఇతను హ్యాపీ మూడ్ లో ఉండాలి దేవుడని చెప్పి కోరుకుని పోవాలన్నమాట. ఆ రోజు ఎప్పుడైతే అతను ఫ్రస్ట్రేషన్ మైండ్ తో ఉంటాడో ఆబ్వియస్ గా డిస్క్రిషనరీ బేస్ పవర్స్ కాబట్టి మీకు రావాల్సిన బెయిల్స్ రావు, శిక్ష పడేది తక్కువ పడేది ఎక్కువ పడిపోద్ది అనమాట. దోస్ ఆర్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ జడ్జ్ అనమాట. సో ఫస్ట్ వన్ డిఫెన్సెస్ అగైన్స్ట్ లయబిలిటీ అంటే ఏంటంటే, ఫస్ట్ వన్ ఇస్ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ వాలంటరీ అజంప్షన్ ఆఫ్ రిస్క్. అంటే విక్టిమ్ కి తెలుసు, ఇప్పుడు వాలంటరీ నాన్ ఫిట్ ఇంజురీ అంటే ఏంటంటే ఇతనికి తెలుసు, ఇతను యాక్సెప్ట్ చేశాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి వెళ్ళాడు, సార్ నన్ను ముక్కు మీద కొట్టాడు సార్, నాకు రక్తం కారింది, నాకు కంపల్సరీ ఇప్పమని చెప్పినప్పుడు జడ్జి గారు మీరు చెప్పొచ్చు అప్పుడు ఎందుకు కొట్టారంటే, సార్ ఇతను నేను కొడతానని చెప్పేసి బాక్సింగ్ మ్యాచ్ ఆడుతున్నాం సార్ మేము, ఇతను కన్సెంట్ ఇచ్చాడు, యాక్సెప్ట్ చేశాడు, నేను కొడతానని తెలుసు, ఈ యాక్సెప్ట్ ది రిస్క్ అని చెప్పేసి మీరు అదొక డిఫెన్స్ వాడుకోవచ్చు. జిమ్కి వచ్చాడు సార్, జిమ్కి వచ్చి రాడ్ నెత్తిన పడింది, వీళ్ళ జిమ్ నాకు ఇట్లా డ్యామేజ్ అని చెప్పినప్పుడు, సార్ నా జిమ్కి వచ్చాడు అని చెప్పాను సార్, నేను ఒక సంతకం పెట్టించుకున్నాను, అతను యాక్సెప్ట్ చేశాడు అనమాట. యాక్సెప్ట్ చేసినప్పుడు అతను కన్సెంట్ ఇచ్చినట్టు సార్ అని చెప్పి దాన్ని మీరు డిఫెన్స్ వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ యాక్సిడెంట్ ఆర్ యాక్ట్ ఆఫ్ గాడ్. రిమెంబర్ యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే, సార్ వీళ్ళ ఇంట్లో ఉన్న ఒక చెట్టు ఊడి నా నెత్తి మీద పడింది అని చెప్పాడు అనుకోండి, అప్పుడు చెప్పొచ్చు యాక్ట్ ఆఫ్ గాడ్ సార్, గాలి వచ్చింది, గట్టిగా తుఫాన్ వచ్చింది సార్, అది తుఫాన్ వచ్చినప్పుడు గాలికి నా చెట్టు ఇరిగి పడిందే కానీ నా నెగ్లిజెన్స్ ఏం లేదని చెప్పేసి నువ్వు దాన్ని కూడా డిఫెన్స్ లాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఎవిటబుల్ యాక్సిడెంట్ అనమాట. అయితే ఇన్ఎవిటబుల్ యాక్సిడెంట్ అంటే సాధారణంగా ఏమైందంటే, సార్ నేను ఇతను గుద్దిన విషయం వాస్తవమే, బండితో గుద్దిన విషయం వాస్తవమే, నా బండికి బ్రేక్ ఫెయిల్ అయింది, లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే 10 మంది ఉన్నారు, రైట్ సైడ్ చూసుకుంటే ఇతను ఒక్కడే ఉన్నాడు, 10 మందిని గుద్దే కన్నా ఒకరిని గుద్దడం బెస్ట్ అనిపించేసి నేను తప్పనిసరి పరిస్థితులు తీసుకొచ్చి గుద్దాను సార్ చెప్పేసి మీరు అది కూడా డిఫెన్స్ కింద వాడుకోవచ్చు అనమాట. దాట్స్ ఇట్ అండి, ఇది మీరు డిఫెన్స్ కింద వాడుకోవచ్చు. కేసెస్ అన్ని మీకు ప్రీవియస్ లో వీడియోస్ చెప్పిన కేసెస్ అన్ని మీకు అదే దట్ షుడ్ బి సఫిషియెంట్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక పాయింట్ చూసుకోండి, రిలవెంట్ ప్రొవిజన్స్ ఫర్ మోటార్ వెహికల్ యాక్ట్ విత్ రెస్పెక్ట్ టు టాట్స్ అన్నమాట. అంటే టాట్స్ కి సంబంధించింది మీకు మోటార్ వెహికల్ యాక్ట్ లో ఏముంటది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రిమెంబర్, ఎప్పుడైనా మీకు సలహా ఇస్తున్నాను, మీరు అడ్వకేట్ అయినప్పుడు రేపు పొద్దున మోటార్ వెహికల్ యాక్ట్ ని బాగా నేర్చుకోండి. మోటార్ వెహికల్ యాక్ట్ ఒక యాక్ట్ ఉంటుంది మీకు, అది ఆ యాక్ట్ ని బాగా నేర్చుకుంటే మీకు ఫ్యూచర్ లో దీనికోసం స్పెసిఫిక్ సెట్ ఆఫ్ జాబ్స్ ఉంటాయన్నమాట. కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి మీకు, అది ఎవరైతే మోటార్ వెహికల్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారో ఇన్సూరెన్స్ కంపెనీస్ లో మీకు ఎక్కువ జాబ్స్ వస్తుంటాయండి. బట్ యూ హ్యావ్ టు మాస్టర్ దిస్ లాజిక్, మీరు పట్టగలగాలన్నమాట. రైట్, నౌ కమ్ బ్యాక్ టు దిస్ టాపిక్, రిలవెంట్ ప్రొవిజన్స్
ఆఫ్ ద మోటార్ వెహికల్ యాక్ట్ విత్ రెస్పెక్ట్ థాట్స్. అంటే చూసుకోండి, ఈ యాక్ట్ లేనప్పుడు ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది లేనప్పుడు సాధారణంగా ఏముందంటే విక్టిమ్స్ అనేవాళ్ళు థాట్ లా కిందనే వెళ్ళి వాళ్ళు కంపన్సేషన్ అడగాల్సిన వచ్చిన పరిస్థితి అనమాట. ఇది ఒకప్పుడు నీకు మోటార్ వెహికల్ యాక్ట్ స్పెషల్గా లేదన్నమాట. అది అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఆ అది లేనప్పుడు అంటే వీళ్ళు థాట్స్ కేసు కింద వెళ్ళేసి నెగ్లిజెన్స్ ప్రూవ్ చేయాల్సిన అవసరం పడింది అన్నమాట. వాళ్ళు డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ ఉందని చెప్పి ప్రూవ్ చేసినప్పుడు అది ఏమైంది అంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మోటార్ వెహికల్ జరిగేదే పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. అది కుటుంబం మొత్తానికి చాలా సారఫుల్ మూమెంట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఆ బాధాకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు వస్తారు కోర్టుకి, ఎప్పుడు ప్రూవ్ చేస్తారు, ఇవన్నీ దృష్టిలో ఏం చేశారంటే మోటార్ వెహికల్ ని సింపుల్ గా అండ్ ఫాస్ట్ గా మీకు కంపన్సేషన్ రావడం కోసం ఏం చేశారంటే థాట్స్ అనే కాన్సెప్ట్ లోంచి మోటార్ వెహికల్ కి సంబంధించిన అన్ని యాంగిల్స్ ని, అన్ని పాయింట్స్ తీసుకెళ్లి సెపరేట్ గా ఒక బుక్ తయారు చేస్తారు. మనం ఒక బుక్ తయారు చేసి ఏం చెప్పారంటే దీన్ని థాట్ కింద పెట్టడం అనేది ఉత్తమం కాదు, ప్రజలకి డిలే అయిపోతుందని చెప్పేసి ఏం చేశారంటే ఆ మోటార్ వెహికల్ అనే యాక్ట్ ఒక తయారు చేసి థాట్స్ లో నుంచి రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన ప్రతి కేసెస్ తీసుకొచ్చి ఏం చేశారు, వీళ్ళు కోడిఫై చేశారన్నమాట. వీళ్ళు కోడిఫై చేసేసి రోడ్ యాక్సిడెంట్ కేసు కింద వీళ్ళని మోటార్ వెహికల్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ తయారు చేస్తారు. ఇంతకుముందు గుర్తుంచుకోండి, ఇంతకుముందు మీకు ఎప్పుడు కూడా ఇది మోటార్ వెహికల్ అని యాక్ట్ లేనప్పుడు ఇది కూడా థాట్ కిందకి వచ్చేది. ఇదే కాదు, కన్జ్యూమర్ కేసు కింద ఈ రోజు మీరు అమెజాన్ లో ఏదైనా ఆర్డర్ చేస్తారు, లేకపోతే షాప్కి వెళ్ళి ఏమైనా కొంటారండి, ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తారు. కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తే మీకు సింపుల్ గా సాల్వ్ అయిపోద్ది అన్నమాట. ఇది బికాస్ దేర్ ఇస్ డెడ్ లైన్ ఫర్ ఇట్, పలానా టైంలో క్లోజ్ అయిపోవాలని చెప్పేసి కొన్ని రూల్స్ ఉంటాయి కదా కన్జ్యూమర్ కేసులో మాత్రం. అదే మీకు ఇక్కడ మాత్రం దేర్ ఇస్ నో రూల్, ఎన్ని ఏళ్ళైనా సాగొచ్చు అన్నమాట ఇది. సో అట్లా ఏం చేస్తారంటే ఇప్పుడు డివైడ్ చేసి ప్రత్యేకంగా దీన్ని మాత్రం మోటార్ వెహికల్ యాక్సిడెంట్ సంబంధించింది అవి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ చెప్పారన్నమాట. అయితే మీరు అందరికీ ట్రిబ్యునల్ అనే పదంగా అర్థం చెప్తే చూసుకోండి. ట్రిబ్యునల్స్ అంటే ఏంటంటే కోర్ట్స్ వేరే, ట్రిబ్యునల్స్ వేరే అనమాట. సో కోర్ట్స్ అనేది బర్డెన్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ ని చిన్న స్పెషల్ కోర్ట్స్ లాగా చిన్న చిన్న వీటిని ట్రిబ్యునల్స్ అంటే ఏంటంటే వీటిని స్పెషల్ కోర్ట్స్ ని కన్సిడర్ చేస్తారన్నమాట. వీళ్ళు ఇచ్చే జడ్జిమెంట్స్, వీళ్ళు తీసుకునే కేసెస్ మాత్రం ఓన్లీ స్పెసిఫిక్ గా వీటి కేసులు మాత్రమే సంబంధించి ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్ మన దేశంలో ఇప్పుడు మీకు ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఇష్యూస్ కి మీకు గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది. అంటే అవన్నీ మీకు ఎక్స్క్లూజివ్ గా మీకు ఆ ట్రిబ్యునల్ కి వెళ్తుంటాడు. కోర్టుకు వస్తే అన్ని కేసుల మధ్యలో ఇదొక కేసు పడి ఎంతో డిలే అయిపోద్ది. కాబట్టి ఇట్లాంటి ఎమర్జెన్సీ కేసెస్ అన్నమాట. ఇది మోటార్ యాక్సిడెంట్ కి మీకు MACT మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ అని చెప్పి ఉంటుంది అన్నమాట. మరి ఇది కోర్టు అంటే కోర్టు కాదు, యాక్చువల్ గా వీటిని క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అని చెప్తారు అనమాట. క్వాజీ అంటే ఏంటంటే గుర్తుంచుకోండి మీకు, అది క్వాజీ అంటే లాంటిది, అంటే మీరు దిస్ ఇస్ క్వాజీ కాట్ అని చెప్తే ఇది మంచం లాంటిది కానీ మంచం కాదు అని చెప్తారు అనమాట. దిస్ ఇస్ క్వాజీ హౌస్ అని చెప్తే ఇది ఇల్లు లాంటిది కానీ ఇల్లు కాదన్నమాట. అయితే క్వాజీ ట్రిబ్యునల్ ఇది క్వాజీ ట్రిబ్యునల్ అంటే ఏంటంటే ఇది క్వాజీ కోర్ట్ అంటే ఏంటంటే ఇది కోర్ట్ లాంటిది కానీ కోర్టు కాదు. కానీ వారు ఇచ్చే జడ్జిమెంట్ ఏమైతున్నాయో అవి ఫైనల్ జడ్జిమెంట్స్ అనమాట. దే ఆర్ బైండింగ్ అని చెప్తారు. బైండింగ్ జడ్జిమెంట్స్ అంటే ఏంటంటే వాటికి మీరు కట్టుబడి ఉండాల్సిందే. మీరు కోర్టు కాదు కదా నువ్వు అని చెప్పేసి మీరు ఆశమాషి తీసుకోవద్దు. అవి ఇచ్చిన జడ్జిమెంట్స్ అనేవి మీకు స్టాట్యుటరీ అండ్ బైండింగ్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్ కింద కన్సిడర్ చేయాల్సిందే, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అన్నమాట. దాని ట్రిబ్యునల్స్ అంటారు అన్నమాట. అయితే మోటార్ వెహికల్ యాక్ట్ కి సంబంధించి ఏంటంటే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ అన్నమాట. అయితే ఎప్పుడైతే మీకు ఇవి మీకు స్పెషల్ ట్రిబ్యునల్స్ అన్నమాట, మీకు అది సెక్షన్ 165 లో ఉంటుంది. మీకు అది డెత్ కానీ, బాడీ ఇంజరీ కానీ, ప్రాపర్టీ డ్యామేజ్ కానీ మీకు ఏమైతే అయిందో అప్పుడు దీస్ ట్రిబ్యునల్స్ రీప్లేస్ సివిల్ టార్ట్స్ అన్నమాట, సివిల్ కోర్ట్స్ అన్నమాట. సివిల్ కోర్ట్స్ కాకోకుండా ఇవి మీకు స్పెషల్ గా కోర్ట్స్ ఉంటాయన్నమాట. ఫాస్ట్ గా, క్విక్, లెస్ టెక్నికల్, చీపర్ జస్టిస్ దెన్ రెగ్యులర్ టార్ట్ లిటిగేషన్, ఫాస్ట్ గా అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ చూసుకోండి. ఓకే అండి, ఇది లీగల్ మోటార్ వెహికల్ సంబంధించింది లీగల్ బ్యాక్గ్రౌండ్ చూశారు. అండ్ సెక్షన్ 165 కింద మీకు ఒక ట్రిబ్యునల్ ఉందని చెప్పి నాకు గుర్తుంచుకున్నారు టార్ట్స్ కి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే క్లెయిమ్ ఫర్ కంపన్సేషన్ అన్నమాట. క్లెయిమ్ ఫర్ కంపన్సేషన్ అంటే ఎప్పుడైతే మీరు పలానా ఈ మోటార్ వెహికల్ సంబంధించిన ట్రిబ్యునల్కి వెళ్తారో అక్కడ మీరు ఏం చెప్తారు, విక్టిమ్ కానీ ఆర్ ద లీగల్ రిప్రజెంటేటివ్ క్యాన్ ఫైల్ ఎ క్లెయిమ్ షోయింగ్ దట్ యాక్సిడెంట్ అకర్డ్ డ్యూ టు నెగ్లిజెన్స్, దానివల్ల జరిగిందని చెప్పేసి మీరు ఏం చేయాలంటే మీరు ప్రూవ్ చేయాలన్నమాట. ఏం ప్రూవ్ చేస్తారు మీరు అంటే
డ్రైవర్ కి డ్యూటీ ఆఫ్ కేర్ ఉందని ప్రూవ్ చేయాలి, అతను ఆ డ్యూటీని బ్రీచ్ చేసిందని చెప్పాలి, తర్వాత మీకు డ్యామేజ్ జరిగిందని చెప్పి మీరు ప్రూవ్ చేయాలన్నమాట. ఆ 3 మీకు ప్రూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇతను రెడ్ లైట్ క్రాస్ చేసే, డ్రైవర్ జంప్స్ రెడ్ లైట్ అండ్ ఇంజూర్స్ పెడిస్ట్రియన్. అప్పుడు విక్టిమ్ క్యాన్ క్లెయిమ్ అండర్ 166 సెక్షన్ 166 కింద మీకు ఖచ్చితంగా మీకు క్లెయిమ్స్ వస్తాయి అన్నమాట అట్లా. సో ఇదేమో 166 సెక్షన్ ఏమో మీకు ఫాల్ట్ బేస్డ్ లయబిలిటీ అన్నమాట. 140 ఉంటుందండి మీకు అది. ఇది ఏంటిదంటే నో ఫాల్ట్ లయబిలిటీ. మీరు అనుకోవచ్చమాట అసలే యాక్సిడెంట్ అయింది, అసలే అక్కడ ఒకరు చనిపోయారు, చనిపోయిన తర్వాత అతను ఎట్లా వస్తాడు, లేకపోతే అతని యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ అంటే సాధారణంగా ఫాదర్కి యాక్సిడెంట్ అయితే చిల్డ్రన్ అలాగ వచ్చి కేసు వేసుకొచ్చామంట. అసలే బాధలో ఉన్న వాళ్ళు 166 సెక్షన్ కిందకు వచ్చి వీళ్ళు ఎప్పుడు క్లెయిమ్ చేస్తారు, వీళ్ళకి ఎక్కడ ఉంటుంది అంత ధైర్యం అని చెప్పి అనుకున్నప్పుడు ఇంకోటి ఉంటుందండి, నో ఫాల్ట్ లయబిలిటీ అని చెప్పేసి సెక్షన్ 140లో ఉంటుంది అన్నమాట. ఇదేంటిదంటే టు రిడ్యూస్ హార్డ్షిప్స్ టు విక్టిమ్స్ అన్నమాట. ఇట్లాంటి బాధ వాళ్ళని పెట్టకోకుండా విక్టిమ్స్ ఉన్న వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకుండా ఏం చేస్తారంటే ఈవెన్ వితౌట్ ప్రూవింగ్ ఫాల్ట్, నువ్వు ఎట్లాంటి ఫాల్ట్ ప్రూవ్ చేయకన్నా ముందే నీకేం చేస్తారంటే డెత్ అయితే 50,000, పర్మనెంట్ గా నీకు డిజేబిలిటీ వస్తే మాత్రం 25,000 ఇమ్మని చెప్పేసి ఇనిషియల్ గా ఇమ్మని చెప్పారన్నమాట. డెత్ అయితే 50,000, పర్మనెంట్ డిజేబుల్మెంట్ వస్తే 25,000 బేస్డ్ ఆన్ ద స్ట్రిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్ అన్నమాట. ఇది ఎందుకంటే టు ఎన్ష్యూర్ ఇమ్మీడియట్ రిలీఫ్ అన్నమాట బిఫోర్ ద ఫైనల్ జడ్జ్మెంట్. గుర్తుంచుకోండి, చంపేస్తే 50,000 అని చెప్పి అనుకోవచ్చు, ఇది టెంపరీ రిలీఫ్ అండి. నో ఫాల్ట్ లయబిలిటీ అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఈ డెత్ అయితే నువ్వు ఫస్ట్ తప్పు వాడదుండని నీదుండని ఎవరిదైనా ఉండని, గాయపడిన వ్యక్తి చనిపోయిన వ్యక్తికి 50,000, గాయపడిన వ్యక్తికి 25,000 నువ్వు ఇచ్చి తర్వాత మాట్లాడుకో ఏమన్నా కానీ ఫస్ట్ అయితే ఇది ఇవ్వాల్సింది అన్నమాట. అది డ్యామేజ్ అయిపోయింది, ఇంకా నువ్వు ఏం మాట్లాడలేక ఇంకా ఫస్ట్ అని చెప్పి సెక్షన్ 140 కింద నో ఫాల్ట్ లయబిలిటీ అని చెప్పి పెట్టరండి మీకు అది. దట్స్ ఇట్. సో అవి సరిపోతాయండి మీకు అది. దాంట్లో ఇంకోటి చూసుకోండి ఒకసారి. సెక్షన్ 147 మీకు ఏం చెప్పిందంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పిందంటే ఏంటిది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఇట్లాగే అనమాట, ఊరికే పాకెట్ నుంచి డబ్బులు తీసి ముక్కుబిని వసూలు చేపిస్తారు కాబట్టి నువ్వు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకో. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమైందంటే విక్టిమ్స్ ఆర్ కంపన్సేటెడ్ ఈవెన్ ద డ్రైవర్ హ్యాస్ నో పర్సనల్ మీన్స్. నీకు డబ్బులు కట్టే దారి లేకపోయినా కానీ, నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా, స్తోమత ఉన్నా లేకపోయినా కానీ ముందు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది అన్నమాట. సో ఇన్సూరర్ బికమ్ లయబుల్ టు పే ఫర్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద డ్రైవర్. ఎవరండి, ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాలన్నమాట. ఇక్కడ మీకు ఏం చూసుకుంటండి, వైకారియస్ అప్లైస్ ద ఐడియా ఆఫ్ వైకారియస్ లయబిలిటీ. ఓనర్ మాస్టర్ సర్వెంట్ లాగా మీకు ఓనర్ ఇన్సూరర్, డ్రైవర్ చేసిన తప్పకి కంపెనీ కట్టాల్సింది అన్నమాట. దీన్ని సెక్షన్ 147 కింద థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని చెప్తారండి. దయచేసి మీరు చాలా మంది బండి ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోరన్నమాట. 200, 300 సేవ్ అయితే చెప్పి స్కిప్ చేస్తారన్నమాట. దాని వెనకాల జరిగేది ఇబ్బంది చాలా ఉంటుందండి. నేను నిన్ననే మొన్న చూశాను, కేవలం బండి మీద వెళ్తుంది, ఒక పాప స్కూల్ రోడ్ దాటుతుంది, అనుకోని పరిస్థితుల్లో అమ్మాయి రోడ్ దాటింది, ఇతను గుద్దరం జరిగింది, ఆ పాప ఎగిరి రాయి మీద పడింది, ఆ పాప డెత్ అయిపోయింది. ఆ బండి నడిపే వ్యక్తి కూలీ పని చేసుకునే వ్యక్తి, అతను డబ్బులు ఇచ్చే పరిస్థితి లేడు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇక మీరు అర్థం చేసుకోండి పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి. దట్స్ వై ఆల్వేస్ ప్రిఫర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇవి సరిపోతాయండి యాక్చువల్గా మీకు టాపిక్స్ అనేది. యాక్చువల్లీ ఎక్స్ట్రా టాపిక్ అయితే మీరు తీసుకోండి, దాంట్లో మీకు వినఫ్. ఎందుకంటే అది కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ టాపిక్ అండి మీకు అది. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ కంపన్సేషన్, డిఫెమేషన్ అనమాట. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ డిఫెమేషన్ అనమాట. సో మనం యూనిట్ నెంబర్ 4లో టాపిక్ నెంబర్ 3కి వచ్చామండి. ఇట్స్ డిఫెమేషన్. డిఫెమేషన్ కోసం యాక్చువల్లీ మీకు నేను క్లియర్గా నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను మీకు అది డిఫెమేషన్ స్టోరీస్లో మీకు అది. అయితే డిఫెమేషన్ సాధారణంగా ఏంటంటే వేరే పర్సన్ యొక్క రెప్యుటేషన్ ని, నువ్వు వాళ్ళ యొక్క గుడ్ నేమ్ ని నువ్వు ట్యాంపర్ చేసావు, డిస్టర్బ్ చేసావు, అప్పుడు మాత్రమే కదండి డిఫెమేషన్ చెప్తారన్నమాట. రిమెంబర్, పర్సన్ యొక్క రెప్యుటేషన్. మీరు అనుకోవచ్చు చిన్నప్పటి నుంచి మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ పరువు అంటే మమ్మీ ఈ కాలంలో కూడా పరువు అంటే ఏంటి మమ్మీ చెప్పినప్పుడు సాధారణంగా ఆ పరువు అనేది నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఈ పరువు మాత్రం నిజమండి. ఏంటిదని చెప్తే
నిజానికి ఉన్న పరువు ఏంటిదంటే వ్యాలిడ్ పరువు, చట్టం కూడా యాక్సెప్ట్ చేసే పరువు ఏంటంటే ఒక మనిషి యొక్క మంచి పేరు, ఒక మనిషి యొక్క ఫేమ్ ఉంటుంది కదండి. నిజానికి ఆ ఫేమ్ ని చట్టం గౌరవిస్తామట. ఎందుకు గౌరవిస్తుంది అంటే ఆ ఎందుకు గౌరవిస్తా అంటే నిజానికి ఒక మనిషి యొక్క మంచి పేరు బట్టే అతను బిజినెస్ చేయగలుగుతాడు. తన యొక్క మంచి పేరు బట్టే అతనికి జాబ్ వస్తుంది. మీరు చూసుకోండి, మీరు అనుకోవచ్చు అంటే ఎవరికి యంగ్ జనరేషన్ ఉంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా ఈ కాలంలో కూడా పరువు అంటే ఎవరిని అంటే వాళ్ళు ప్రేమించుకొని చెప్తారు, కానీ అది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఎట్లా అంటే మీరు ఈవెన్ మీరు జాబ్కి వెళ్ళాలంటే కూడా, లేదా మీరు ఒకవేళ మీ మొన్న ఈ లా అడ్మిషన్ తీసుకున్నప్పుడు కూడా మీ దగ్గర నుంచి కాండక్ట్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చామాట. అంటే మీ కాండక్ట్, మీ బిహేవియర్ ఎట్లాంటిది అని చెప్పేసి మీరు చదువుకున్న ప్రతి చోట మీకు కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. బోనఫైడ్ సర్టిఫికేట్ అని చెప్పి, కాండక్ట్ అని చెప్పి మీరు విని ఉండొచ్చు అన్నమాట అవన్నీ. అంటే మీ యొక్క బిహేవియర్ ఏంటి అని చెప్పేసి. అంటే సమాజంలో ఏమైందంటే ఈవెన్ మీరు రేపు పొద్దున కోర్టుకి వెళ్ళి ఒక వ్యక్తి మీరు సాక్ష్యం చెప్పించారనుకోండి, విట్నెస్ కి కూడా పరువు ఉండాలి, ఆ విట్నెస్ కి మంచి పేరు ఉండాలి సమాజంలో. వాళ్ళకి మాత్రమే కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పి కేసుని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నమాట. ఎవరు పడితే వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తా అంటే కోర్టు ఒప్పుకోదండి. ఎగ్జాంపుల్ మీకు పంచ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. మీకు పంచ్ అంటే ఏంటంటే మీకు అది ఏదైనా సపోజ్ ఒక ఒక ఇంట్లో మీకు పోలీసులు వచ్చి రైడ్ చేసి దాంట్లో గంజా పట్టుకోవాలనుకోండి, ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలంటే పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకుంటే ఎవరు ఒప్పుకోరన్నమాట. ఆ పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు పంచ్ తీసుకురావాలి. పంచ్ అంటే ఏంటంటే సాక్షులు అన్నమాట. వాళ్ళు ఆ సాక్షి ఎవరై ఉండాలని చెప్తా అంటే కోర్టునే కదా, మంచి వ్యక్తులు అయి ఉండాలి, సొసైటీలో వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అని చెప్పేటట్టు ఉండాలని చెప్పి అక్కడ కూడా చెప్తున్నమాట మీ యొక్క బిహేవియర్ ని. అయితే డిఫేమేషన్ అనే విషయం వచ్చేసరికి ఎస్, మీ రెప్యుటేషన్ కానీ మీ గుడ్ నేమ్ ని కానీ ఒకడు వచ్చేసి అబద్ధాలు చెప్పి, గుర్తుంచుకోండి, అబద్ధాలు చెప్పి దాన్ని డ్యామేజ్ చేస్తా ఉంటే చట్టం చూసి ఊరుకోదండి. చట్టం ఏం చేస్తా అంటే దాని డిఫేమేషన్ అని చెప్పి ఒక టాట్ అండ్ ఒక క్రిమినల్. రిమెంబర్, డిఫేమేషన్ ఇస్ టాట్, సివిల్ కేస్ అండ్ ఆల్సో క్రిమినల్ కేస్ అన్నమాట. అయితే ఇఫ్ సమ్వన్ మేక్స్ ఫాల్స్ స్టేట్మెంట్ దట్ హార్మ్స్ అదర్ పర్సనల్ రెప్యుటేషన్, దాన్నే డిఫేమేషన్ అంటారు. రిమెంబర్, అతను ఫాల్స్ స్టేట్మెంట్ చేసి ఉండాలి. ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తే డిఫేమేషన్ అవుతుంది. అతను చెప్పిన మాట నిజం అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏ అనే వ్యక్తి, అరే ఈ ఏ అనే వ్యక్తి పలానా పలానా ప్రాస్టిట్యూట్ ఇంటికి వెళ్ళాలని చెప్పారనుకోండి, అతను ఆ ఫేస్బుక్ లో అతను పెట్టారనుకోండి, ఏ అనే వ్యక్తి ఒక ప్రాస్టిట్యూట్కి వెళ్ళని చెప్పేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినా, పేపర్లో యాడ్ ఇచ్చినా, రాశారనుకోండి, అయితే అది అతను పరువు పోయింది కాబట్టి దాన్ని డిఫేమేషన్ చెప్తారన్నమాట. కాకపోతే అది ఫాల్స్ అయితేనే డిఫేమేషన్ అనమాట. అది నిజం అనుకో, అది డిఫేమేషన్ కాదు. నిజంగానే వెళ్ళడానికి అతను, అది డిఫేమేషన్ కాదన్నమాట. అంటే గుర్తుంచుకోండి, నువ్వు నిజాలు మాట్లాడితే డిఫేమేషన్ కేసుకి గురవు, అబద్ధం చెప్తేనే నీ మీద డిఫేమేషన్ కేసు పడుతుంది. వేరే వాళ్ళ రెప్యుటేషన్ నువ్వు దెబ్బతీస్తేనే డిఫేమేషన్ కేసు పడతామట. ఎందుకుంది డిఫేమేషన్ కాన్సెప్ట్ అని చెప్తే, వేరే యొక్క పర్సన్స్ యొక్క ఇండివిజువల్ అతని రెప్యుటేషన్ హార్మ్ చేయడం కోసం, హార్మ్ చేయకుండా దాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి మీకు ఈ యొక్క కాన్సెప్ట్ ఉందన్నమాట. సో డిఫేమేషన్ డెఫినేషన్ అండి, చదువుకునే వాళ్ళు చదువుకోండి ఈ డెఫినేషన్. అయితే డిఫేమేషన్ లో ఉన్న ఎసెన్షియల్ పాయింట్స్ ఏముంటే అది ఫాల్స్ స్టేట్మెంట్ అయి ఉండాలి అని ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఫాల్స్, అబద్ధం చెప్తేనే డిఫేమేషన్ అవుతుందండి. పలానా వ్యక్తి, ఏ అనే వ్యక్తి ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి నువ్వు చెప్పినప్పుడు, అతను వెళ్ళకోకుండా వెళ్ళాడని చెప్తేనే అతను పరువు నష్టం కేసు వేయచ్చు. అతను వెళ్ళిన తర్వాత నా ఇష్టం, నేను వెళ్తాను, వీడికి ఎందుకు అని చెప్పేసి అతను చెప్పకూడదు అని చెప్పి ఉండదని చట్టం నీకు. అది నువ్వు నిజంగా వెళ్ళావు, నువ్వు అతను నిజంగా చెప్తే అది ఏమి ఇష్యూ లేదన్నమాట. అబద్ధం ఆడితేనే స్టేట్మెంట్ మస్ట్ బి అన్ట్రూ. చాలా మందికి ఈ విషయం తెలియదు అన్నమాట. నువ్వు నా కోసం ఇట్లా మాడుతున్నావు కదా, నేను డిఫేమేషన్ కేసు అని చెప్తానమాట. కానీ అట్లా కాదు, నిజమైతే నువ్వు డిఫేమేషన్ కేసు వేయలేవు. నెక్స్ట్ పబ్లికేషన్, గుర్తుంచుకోండి, స్టేట్మెంట్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు అట్లీస్ట్ వన్ అదర్ పర్సన్ బిసైడ్స్ ద ప్లేయింటిఫ్. అంటే నువ్వు ఒక వ్యక్తిని అతన్నే తిట్టావనుకో, నువ్వు అది డైరెక్ట్ గా పర్సన్ చెప్తే డిఫేమేషన్ కాదండి. ఆ పర్సన్ కి కాకుండా పక్కన వ్యక్తికి చెప్తావు కదా నువ్వు, అది అప్పుడు మాత్రమే నీకు డిఫేమేషన్. అట్లీస్ట్ నీకు బిసైడ్స్ ప్లేయింటిఫ్ కేసు వాడేస్తారు కాబట్టి ప్లేయింటిఫ్ అనుకోండి. నువ్వు తిట్టిన వ్యక్తి డైరెక్ట్ గా మొహమ్మద్ తిడితే అది డిఫేమేషన్ కాదు, పక్కన వాడికి చెప్పావు అనుకున్నావు, అది అప్పుడు మాత్రమే అది డిఫేమేషన్ అవుతా ఉంటా. మినిమం ఒక్కడికైనా చెప్పాలి, మాక్సిమం నీ టాలెంట్ ఇంకానే కదా. నెక్స్ట్
రిఫరెన్స్ టు ప్లేంటివ్ అంటే ఏంటంటే మీకు స్టేట్మెంట్ మస్ట్ ఐడెంటిఫై ద ప్లేంటివ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే నువ్వు చెప్ నువ్వు ఏమైతే నువ్వు అబద్ధం మాట్లాడే పరువు తీసేది అది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ కానీ ప్లెయింటిఫ్ అయి ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్, నీ పేరు వేరే వాళ్ళ వ్యక్తి పేరు సేమ్ ఉందనుకోండి, అప్పుడు మనకి చెల్లదామంటది. అది ఖచ్చితంగా నిన్నే మెన్షన్ చేస్తుండగా నువ్వు ప్రూఫ్ తీసుకురావాలి, నన్నే అని చెప్పాడని చెప్పేసి. అతను నన్నే అన్నాడని డైరెక్ట్ గా అన్నాడు, లేకపోతే ఇండైరెక్ట్ గా అని చెప్పేసి మీరే ప్రూఫ్ తీసుకురావాలన్నమాట. నెక్స్ట్, హార్మ్ టు రెప్యుటేషన్. నువ్వు ఇచ్చిన ప్రూఫ్ కి నీ రెప్యుటేషన్ ప్రూవ్ అవ్వాలన్నమాట. నీ రెప్యుటేషన్ అనేది హార్మ్ అవ్వాలి, దాన్ని నువ్వే ప్రూవ్ చేయాలన్నమాట. ఇది దీనివల్ల నా డిగ్నిటీ పోయింది, నా లా నా సోషల్ స్టాండింగ్, నేను సమాజంలో తిరగలేకపోతున్నా, నా గౌరవం పోయింది అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేయగలగాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటెన్షన్ ఉండాలన్నమాట. రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అతను వేరే వ్యక్తి ఆ పని చేసినప్పుడు అతని ఇంటెన్షన్ కూడా ఉండాలి. డిఫెండెంట్ మస్ట్ హ్యావ్ ఇంటెండెడ్ టు డిఫేమ్ ఆర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. కానీ బై మిస్టేక్ చేస్తే మాత్రం అతనికి వర్తించదండి కేసు. ఇది అతను నిజంగా నేను డిఫేమ్ చేద్దామని చెప్పి చేస్తుండాలి, లేకపోతే నెగ్లిజెంట్ గా యాక్ట్ చేసి ఉండాలన్నమాట. అదేమి లేకుండా అతని ఇంటెన్షన్ లేదు, నెగ్లిజెన్స్ లేదనుకోండి, అప్పుడు మీరు అతని మీద కేసు వేయలేరన్నమాట. ఇవన్నీ మీకు ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ డిఫేమేషన్ కేసెస్ అన్నమాట. హోప్ దే ఆర్ యూస్ఫుల్. అయితే నువ్వు డిఫేమేషన్ ఏ విధంగా చేస్తావు అని చెప్పి చూస్తే 2 రకాలు చేయొచ్చు డిఫేమ్. నువ్వు ఎట్లా చేస్తావంటే, ఒకటేమో రాతపూర్వకంగా చేస్తావు కదా నువ్వు, అది దాన్ని లిబెల్ అని చెప్తారన్నమాట. రైటింగ్ లో నువ్వు లెటర్లు, మెయిల్లో, వాట్సాప్ లో, సోషల్ మీడియా పోస్ట్లో, న్యూస్ పేపర్లో వేసి చేస్తే లిబెల్ అంటారు. నువ్వు నోటితో చెప్పావు అనుకోండి నువ్వు, అదే దాన్ని స్లాండర్ అంటారు అనమాట. లిబెల్ ఒకటి, స్లాండర్ ఒకటి. రేపు పొద్దున మీకు ఎగ్జామ్ లో మీకు 5 మార్క్స్ కోసం వస్తుందండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ లిబెల్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్లాండర్ అని చెప్పి వస్తాం. అప్పుడు కన్ఫ్యూజ్ కాకండి, లిబెల్ అంటే ఇది, స్లాండర్ అంటే ఇది అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ డిఫెన్స్ అండి. డిఫేమేషన్ కి డిఫెన్స్ ఏముంటుంది చెప్తే, అది నిజమే, నేను చెప్పింది అబద్ధం కాదండి, అది నిజమని ప్రూవ్ చేస్తే అది డిఫేమేషన్ కాదు. తర్వాత ఫెయిర్ కామెంట్ అన్నమాట. అంటే ఇది నేను పబ్లిక్ కి తెలియాలి, ఇది ఫస్ట్ ఇతని గురించి పబ్లిక్ కి తెలియాలి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఎందుకంటే వీడిని నమ్మి జనాలు వీడి మెడిసిన్స్ కొంటున్నారు, వీడు మంచోడు అనుకొని పరుగుల వ్యక్తి అని చెప్పేసి వీడి షాప్లోకి వచ్చి ఫుడ్ ఐటమ్స్ కొంటున్నారు, వీడి మంచోడు కాదని చెప్పేసి వాళ్ళ కోసం వాళ్ళు నష్టపోకూడదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని నేను చేశానంటే అని చెప్పి నువ్వు డిఫెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, ప్రివిలేజ్. అయితే డిఫెమేషన్ కేసెస్ లో కొంచెం అడ్వాన్స్ టాపిక్ ఉంటుంది, సరే ఫాస్ట్ చెప్పేసి చూసుకోండి. రిమెంబర్, పార్లమెంట్ లో, కోర్టులో, అఫీషియల్ డాక్యుమెంట్స్, ఇట్లాంటి విషయాలు ఏమైందంటే సింపుల్ గా చెప్పుకోండి, స్టేట్మెంట్స్ ఇన్ ద పార్లమెంట్ అన్నమాట. పార్లమెంట్ లో ఒకరిని ఒకరు తిట్టుకుంటారు కదండి, తిట్టుకున్నప్పుడు నిజానికి నువ్వు వాళ్ళ మీద డిఫెమేషన్ కేసు వేయలేవు. ఎందుకంటే మీకు ఆర్టికల్, రేపు పొద్దున మీకు టాస్క్ ఇస్తా గుర్తుంచుకోండి. ఏ ఆర్టికల్ మీకు ఈ పార్లమెంట్ లో ఉన్న ఎంపీస్ కి, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేస్ కి మీకు ఇమ్యూనిటీ ఇస్తుంది. ఒక ఆర్టికల్ ఉంటుందండి మీకు కాన్స్టిట్యూషన్ లో, వీలైతే మీరు దీన్ని చూసుకొని గ్రూప్ లో పెట్టండి, దీన్ని ఐ అప్రిషియేట్ యూ. పార్లమెంట్ లో మీరు జరిగే ప్రొసీడింగ్స్ లో మీరు వేరే వ్యక్తిని తిట్టినప్పుడు వాళ్ళ మీద నువ్వు డిఫేమేషన్ కేసు వేయలేవన్నమాట. ఈవెన్ అది అబద్ధమైన నువ్వు డిఫేమేషన్ కేసు వేయలేవు, ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకమైన ఇమ్యూనిటీ ఉంటుంది. అది ఏ ఆర్టికల్, అది ఏ ఆర్టికల్ ఉందో మీరు చెప్పండి అది. సో స్టేట్మెంట్స్ ఇన్ పార్లమెంట్, దే ఆర్ ఇమ్యూన్ టు డిఫేమేషన్ అన్నమాట. అది గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. ఇంకెందుకంటే ఇంకా మళ్ళీ ఈ పార్లమెంట్, ఈ కోర్ట్ ఎగ్జాంపుల్, అఫీషియల్ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్ అయితే మనకి టైం పట్టేస్తుంది. దట్స్ ఓకే. సో డిఫెన్స్ లో మనకి కన్సెంట్ కూడా ఒకటి ఉంటుంది, యూ నో వాట్ ఈస్ కన్సెంట్. ఓకే అండి. సో అట్లా డిఫేమేషన్ కోసం నా యూ అండర్స్టూడ్ దాని డిఫెన్స్ ఏంటి, ఎట్లా ఉంటుంది చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, బికాజ్ ఇట్స్ క్రిమినల్ అండ్ సివిల్ యాజ్ వెల్. 356 బిఎన్ఎస్ క్రైమ్ సెక్షన్ లో 358 సెక్షన్స్ ఉంటాయి మీకు. అది అందులో మీకు 356 అన్నమాట, లాస్ట్ బట్ 1 లో మీకు ఇదే ఉంటుంది అన్నమాట, డిఫేమేషన్ కోసం ఉంటుంది అన్నమాట. ఇట్స్ అ క్రిమినల్ యాజ్ వెల్ యాజ్ సివిల్ కేసు అన్నమాట, జైల్లో కూడా వేస్తారు ప్రూవ్ అయితే. నెక్స్ట్ అండి, నెగ్లిజెన్స్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈస్ నెగ్లిజెన్స్.
సో మనం పైన చూసాం నెగ్లిజెన్స్, రకరకాల టాపిక్స్ మనం చూసాం. బట్ స్టిల్ ఒకసారి ఫాస్ట్ చెప్పేస్తాం మీకు అది నెగ్లిజెన్స్ కోసం. రిమెంబర్, నెగ్లిజెన్స్ ఈజ్ మోస్ట్ కామన్ థాట్ అనమాట. సో థాట్స్లో కల్లా మోస్ట్ కామన్ థాట్ ఏంటిదంటే మీకు అది నెగ్లిజెన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడు దేనంటే నెగ్లిజెన్స్ అని చెప్తే సాధారణంగా మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళు తిడుతుంటారు, ఎందుకు ఇంత నెగ్లిజెన్స్, అట్లా ఆ నెగ్లిజెన్స్ కాదండి. నెగ్లిజెన్స్ టెక్నికల్గా ఏముంటుందంటే మీకు అది నెగ్లిజెన్స్ ఈజ్ మోస్ట్ కామన్ థాట్. కాబట్టి ఎప్పుడుదంటే వెన్ పర్సన్ ఫెయిల్స్ టు ఎక్సర్సైజ్ రీజనబుల్ కేర్, నువ్వు తీసుకోవాల్సిన రీజనబుల్ కేర్ ఎప్పుడైతే నువ్వు తీసుకోకుండా ఉంటావో దానివల్ల వేరే వాళ్ళకి నష్టం జరిగింది కదా, దాన్నే నెగ్లిజెన్స్ అంటారు. ఓకే, దాన్నే నెగ్లిజెంట్, దాన్నే నెగ్లిజెంట్ అని చెప్తారు. ఎగ్జాంపుల్ వచ్చరికి డాక్టర్ గివింగ్ రాంగ్ మెడిసిన్, డ్రైవర్ కాజింగ్ యాక్సిడెంట్ బై ఓవర్ స్పీడింగ్, తర్వాత షాప్ కీపర్ ఫెయిలింగ్ టు క్లీన్ ద వెట్ ఫ్లోర్, లీడింగ్ టు కస్టమర్స్ ఫాల్ అనమాట. సో ఇవన్నీ మీకు నెగ్లిజెన్స్ కిందకు వచ్చే ఎగ్జాంపుల్స్ అన్నమాట మీకు. సో నెగ్లిజెన్స్ యొక్క మీనింగ్ అది, నెగ్లిజెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇదన్నమాట. డాక్టర్ చేసేది, డ్రైవర్ చేసేది, షాప్ కీపర్ చేసేది, ఇవన్నీ మీకు నెగ్లిజెన్స్ అని చెప్తారన్నమాట. అయితే దీనికి సంబంధించిన డెఫినేషన్ కూడా ఉంటుందండి. అంత నేను డెఫినేషన్స్ ఈజ్ యువర్ పర్సనల్ చాయిస్ అండి. మీరు దాన్ని నోట్స్ మీ దగ్గర ఉంటే చదువుకోండి, మీ టాలెంట్ అన్నమాట ఇది. సో నెక్స్ట్ నెగ్లిజెన్స్ సాధారణంగా ఏముంటుందంటే, నెగ్లిజెన్స్ అవ్వాలి అంటే మాత్రం గుర్తుంచుకోండి, ఫస్ట్ ఏమో డ్యూటీ ఆఫ్ కేర్. మీకు ఇందాక నేను చెప్తున్నాను, నీకు డ్యూటీ ఆఫ్ కేర్ ఉండాలి అండ్ ఆ డ్యూటీ నువ్వు మర్చిపోయి ఉండాలి, నెగ్లిజెంట్గా ఉండాలి. సో డిపెండెంట్ మస్ట్ ఓ డ్యూటీ, లీగల్ డ్యూటీ టు కేర్ అనమాట. తర్వాత బ్రీచ్ ఆఫ్ డ్యూటీ, ఆ డ్యూటీ నువ్వు నీ నెగ్లిజెంట్ వల్ల నువ్వు బ్రీచ్ చేసావన్నమాట, ఆ కేర్ నువ్వు తీసుకోలేదు. నెక్స్ట్ కాజేషన్, కాజేషన్ చూసుకోండి, నీ నెగ్లిజెంట్ వల్ల మాత్రమే అవతల వాడికి డ్యామేజ్ జరిగి ఉండదు, దాన్నే కాజేషన్ అని చెప్తారు అన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకోండి, కాజేషన్ ఒకటి అండ్ చైన్ ఆఫ్ కస్టడీ అని చెప్పి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. మీ అందరికీ తెలుసు సల్మాన్ ఖాన్ ఒకప్పుడు ఫుట్పాత్ మీద ఎక్కించి కొంతమంది చంపేశారు అనమాట, చచ్చిపోయారు అతను. మన ల్యాండ్ రోవర్ వెహికల్ ఎక్కించడం వల్ల అది డెత్ అయిందన్నమాట కొంతమందికి. ఆ కేసులో ఏమైందండి మీకు అది, ఎందుకు అతను బయట రాగలిగాడు? సింపుల్ లాజిక్ అన్నమాట. వాళ్ళ లాయర్ ఏం చెప్పాడంటే, ఇతను ఆ రోజు తాగి ఉన్నాడు అని చెప్పి ప్రూఫ్ ఏంటని చెప్పాడు అనమాట. వాళ్ళు బ్లడ్ రిపోర్ట్ చూపించారు. బ్లడ్ రిపోర్ట్స్ చూపించిన తర్వాత అతను ఏం చెప్పాడంటే, ఈ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని ఇన్నేళ్ళు అయింది కాబట్టి ఈ బ్లడ్ రిపోర్ట్ సల్మాన్ ఖాన్ అని చెప్పి గ్యారంటీ అని చెప్పాడు అనమాట. 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్లలో వేరే ఎక్కడో మారిపోయి ఉండొచ్చు. ఎక్కడుంది? గవర్నమెంట్ హాస్పిటల్ దాచిపెట్టారు, రికార్డ్స్ మెయింటైన్ చేయలేమంటే వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, కొంతకాలం రికార్డ్ మెయింటైన్ చేస్తారు, ఆ మధ్యలో గ్యాప్ వచ్చిందన్నమాట. మధ్యలో ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో దాని డిఫెన్స్ పట్టుకున్నామట. నా వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ దిస్ బ్లడ్ శాంపుల్ బిలాంగ్స్ టు మై క్లయింట్ సల్మాన్ ఖాన్ అని చెప్పాడు. ఏమైందండి, డౌట్ ఎప్పుడైతే రేజ్ చేశారో ఆటోమేటిక్ గా బయటకు వచ్చింది. అందుకే మీకు చెప్తుంది చూసుకోండి, క్రిమినల్ కేసెస్ ఆర్ వెరీ ఈజీ టు డీల్, దాంట్లో శిక్ష పడడం చాలా కష్టం క్రిమినల్ కేసులో. సో అందుకని బయటకు వచ్చారన్నమాట. సో కాజేషన్ ఒకటి, చైన్ ఆఫ్ కస్టడీ అని చెప్పేసి కొన్ని ఉంటాయి అన్నమాట. అక్కడ మీకు దొరికిపోతే ఎక్కువ మీకు లూప్ హోల్స్ అన్నమాట. ఎవరు చేయాలి అవన్నీ, కేర్ ఎవరు తీసుకోవాలి? పోలీసులు తీసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు పోలీసులు? వాళ్ళకి ఒకటే కేసు మీద ఒక్కటే ఫోకస్ ఉంటే అప్పుడు చేయగలుగుతారు అన్నమాట వాళ్ళు. ఒక వ్యక్తి ఎన్నో కేసులు అన్నమాట, బడ్జెట్ తక్కువ ఉంది, తక్కువ మనుషులు మీకు ఏం చేస్తారు ఇంకా వాళ్ళు. సో అక్కడే మీకు లూప్ హోల్ దొరికిపోతుంది మన దేశంలో. దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ వెరీ టఫ్ టు గెట్ కన్విక్షన్ రేట్స్ ఇన్ అవర్ కంట్రీ. అందుకని మొన్న మీకు టీవీలో కనిపిస్తాడు, ఒకడు రోడ్డు మీద మర్డర్ చేసి ఉంటాడు, 3 నెలల్లో మీకు మళ్ళీ టీవీలో కనిపిస్తాడు, రోడ్డు మీద కనిపిస్తాడు, ఎక్కడ ఇంటి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే అన్నమాట, ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ కన్విక్షన్. బట్ ఐ నాట్ ఎంకరేజింగ్ యూ, బట్ మీరు లాయర్స్ అవుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నా ఎంత లూప్ హోల్స్ అంటే ఏంటంటే సిస్టమేటిక్ ప్రొసీజర్స్ ఎట్లుంటుంది మీకు చెప్తున్నాం మీకు. రైట్, ఓకే అండి. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ లో మీకు కాజేషన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ డ్యామేజ్ అయి ఉండాలి, అవతల వ్యక్తికి ఫిజికల్ గా, ప్రాపర్టీకి కానీ ఫైనాన్షియల్ గా డ్యామేజ్ జరిగి ఉండాలి. రిమెంబర్, మీ నెగ్లిజెన్స్ మీరు బండి గుద్దినప్పుడు వేరే ఆఫీస్కి వెళ్ళే వ్యక్తి బండి మీద పడిపోతే అతను 5 నెలలు అతను ఆఫీస్కి వెళ్ళని పడుతున్నప్పుడు 5 నెలల జీతం మీరే ఇవ్వాలి. అట్లా ఉంటే స్ట్రిక్ట్ రూల్స్ అన్నమాట మీకు అది. అతను ఎన్ని రోజులైతే పని చేయడో అతని జీతం ఎంత అవుతున్నదో ఆ జీతంలో బేసిక్ శాలరీ మాత్రం మీ నుంచే వసూలు చేస్తారన్నమాట. సో అది ఫైనాన్షియల్ హార్మ్ అనే టాపిక్ అన్నమాట. దట్స్ ఇట్ అండి. సో ఎనీవేస్ ఇది మనము నెగ్లిజెన్స్ సంబంధించిన ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ చూసాము. ఎగ్జాంపుల్స్ ఇంతకుముందే మనం చూసామండి.
ఇందులో మనకి చూసుకుంటే కీ ప్రిన్సిపల్స్, నెగ్లిజెన్స్ లో మనకి కీ ప్రిన్సిపల్స్ ఏం చూస్తారంటే, రిమెంబర్ ఇది ఒకటి గుర్తుంచుకోండి, కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అనమాట. ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అవతల వ్యక్తి యొక్క ఎంత రెస్పాన్స్, అసలు ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో అని చెక్ చేస్తారన్నమాట. ఎందుకంటే రిమెంబర్ విక్టిమ్స్ ఓన్ నెగ్లిజెన్స్ మే రెడ్యూస్ ద కాంపన్సేషన్. 10 లక్షలు కట్టాల్సింది మీరు 5 లక్షలు కట్టాల్సి వస్తుంది అతని కూడా నెగ్లిజెంట్ గా ఉంటే. సో దిస్ వన్ మోర్ ప్రిన్సిపల్, కాంట్రిబ్యూట్ నెగ్లిజెన్స్ అన్నమాట ఒకటన్నమాట. నెక్స్ట్ మీరు చూసుకోండి, ఇది కాదు, ఇది చెప్తాను మీకు. అది ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్ అనమాట. నెగ్లిజెంట్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఎప్పుడైతే నెగ్లిజెంట్ గా బిహేవ్ చేస్తారో వీళ్ళకి కొంచెం గట్టిగా పడుతుంది. చూసుకోండి, మీరు రేపు పొద్దున్న లాయర్స్ అయ్యి మీరు తప్పు చేసి ఏమైందండి, వాడికి కన్విక్షన్ వస్తా అవుతాడికి. అయితే లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీర్స్ కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసే తప్పులకి రిజల్ట్ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. డాక్టర్ తప్పు చేస్తే ప్రాణాలు పోవచ్చు, లాయర్ తప్పు చేస్తే జైలు పడిపోవచ్చు, 10 ఏళ్ళు పడవచ్చు జైలు అన్నమాట. నీకు టైం లేక నువ్వు కేసు తీసుకొని నువ్వు సరిగ్గా వాదించక వెళ్తే గుర్తుంచుకొని, లాయర్లు సరిగ్గా వర్క్ చేయకపోతే క్లయింట్స్ వెళ్ళి మళ్ళీ లాయర్ మీద కేసు వేయచ్చన్నమాట. అప్పుడు మీ నెగ్లిజెంట్ ప్రూవ్ అయితే గట్టిగా పడుతుంది శిక్ష అన్నమాట. సో లాయర్స్ కి, డాక్టర్స్ కి అండ్ ఇంజనీర్స్ కి ఎస్పెషల్ వీళ్ళు మాత్రం ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్ అని చెప్తారు అన్నమాట. దాట్స్ ఇట్. సో ఈ రెండు కీ ప్రిన్సిపల్స్ గుర్తుంచుకోండి, ఎలాగో డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో ఎనీవేస్ మీకు డోనో వర్సెస్ స్టీవెన్సన్ కేసు చెప్పా కదండి మీకు. ఈ కేసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది యూ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ దిస్. డ్యూటీ ఆఫ్ కేర్ ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఇదే అన్నమాట. మీకు సెకండ్ సెమిస్టర్ లో కూడా మీకు ఇదే వస్తుంది. వాటితో పాటు మీరు కావాలంటే రైలెండ్స్ వర్సెస్ ఫ్లెచర్, ఈ కేసు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టోరీ మొత్తం, మీరు దాన్ని రాసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఎవరైనా తెలియకపోతే పైకి వెళ్ళి ఒకసారి చూసుకొని వేరే వీడియోస్ లో అక్కడ మీకు ఉంటుంది. ఓకే అండి, దెన్ నెక్స్ట్ టాపిక్, థాట్స్ అగైన్స్ట్ బిజినెస్ రిలేషన్షిప్స్. అంటే చూసుకోండి, ఎక్కువగా మీకు ఏంటంటే బిజినెస్ రిలేషన్షిప్ సంబంధించిన తప్పులు కూడా మీకు క్రిమినల్ తో పాటు మీకు థాట్స్ కింద తీసుకున్నామండి. మీకు అది థాట్స్ కింద. సో బిజినెస్ రిలేషన్షిప్ మీకు థాట్స్ ఏంటిదంటే, లెట్స్ సీ దిస్ థాట్స్ అగైన్ బిజినెస్ రిలేషన్షిప్. రిమెంబర్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి మీకు థాట్స్ బిజినెస్ కి సంబంధించిన దాంట్లో మీకు ఆ వ్యాపార సంబంధం విషయాలు థాట్స్ ఎందుకు పెట్టే కాన్సెప్ట్ అని చెప్తే, ట్రేడ్ ని కాపాడడానికి, కామర్స్ ని కాపాడడానికి, ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ని కాపాడడానికి, ఇండివిజువల్స్ కి, బిజినెస్ కి ఈ వీటి విషయాల్లో ట్రేడ్, కామర్స్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, దేశం యొక్క భవిష్యత్తు దీని మీదే ఉంటది. కాబట్టి వీటిని కాపాడడానికి కోసం గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ట్రేడ్, కామర్స్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని కాపాడడానికి కోసం మన చట్టాలు ఎంతకైనా వెళ్తాయండి మనకు. అది ట్రేడ్, కామర్స్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఎందుకు వెళ్తాయి ఎగ్జాంపుల్ గా చూసుకోండి. ఈవెన్ ఎంతవరకు వెళ్తే ఎంత చెప్తున్నా అంటే, అది సపోజ్ మీరు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. ఫ్రిడ్జ్ కొనుక్కొని మీరు ఇంటికి వచ్చారు. ఆ కొనుక్కున్న షాప్ వాడు ఏం చెప్పాడంటే, మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను దీన్ని రేపు డెలివరీ చేస్తా అని చెప్పాడు. రేపు డెలివరీ చేస్తా అని చెప్పిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోయారు కదా, రేపు వాడు ఆ ఫ్రిడ్జ్ని వేరే వాళ్ళకి అమ్మేశాడు అనుకోండి. వేరే వాళ్ళకి అమ్మేస్తే అప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఎవరికైతుంది, ఎవరైతే మీ తర్వాత కొనుక్కున్నారో అది వాళ్ళ సొంతమే అవుతుందన్నమాట, అది మీది కాదన్నమాట. అది ఇది ఎక్కడ న్యాయం? నేను కదా ఫస్ట్ కొనుక్కుని చెప్పి నువ్వు అనుకోవచ్చు, కానీ నిజానికి చట్టం ఏం చెప్తుంటే, నువ్వు ఫస్ట్ కొనుక్కున్నా కానీ సెకండ్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళది అవుతుంది అన్నమాట. అది ఇది ఎందుకు ఉంది అని చెప్తే, అలా ఆ చట్టం పెట్టేవాళ్ళు ఇది అన్యాయం అనిపిస్తుంది. అది చూడడానికి అన్యాయం అనిపిస్తుంది. ఇదేంటి ఫస్ట్ నేను కొనుక్కున్నా కదా, చట్టం అనేది నాకు కాదు సపోర్ట్ చేయాలి మీకు అనిపిస్తుంది. కానీ నిజానికి ఎకనామిక్ ఇంట్రెస్ట్, దేశంలో బిజినెస్ అనేది బాగా జరగాలి, భయం లేకుండా జరగాలి, కొనుక్కున్నవాడు ప్రశాంతంగా కొనుక్కోవాలి అని చెప్పేసి ఎవరైతే మీ తర్వాత కొనుక్కోడో వాడికే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంటుందండి ఈ చట్టాలు అనేవి అనమాట. అయితే ట్రేడ్, కామర్స్, అయితే మీరు అనుకోవచ్చు మరి నా పరిస్థితి అని చెప్తే, నువ్వు పోయి కేసు పెట్టుకో, చీటింగ్ కేసు పెడతావు, ఏం కేసు పెడతావు అన్ని నువ్వు కేసు పెట్టుకోవచ్చు, నీకు ఇతను రెస్పాన్సిబిలిటీ అన్నమాట. కానీ కొనుక్కున్న వ్యక్తి మాత్రం ఎవరు డిస్టర్బ్ చేయరన్నమాట. సో బిజినెస్ అనే విషయం పైన మన దేశం చట్టం ఈ విధంగా రాసుకుందన్నమాట స్ట్రిక్ట్ గా. అయితే థాట్స్ అగైన్ బిజినెస్ రిలేషన్షిప్ ఎందుకు ఉందో అని చెప్పిన తర్వాత మీకు టైప్స్ ఆఫ్ థాట్స్ అగేన్స్ట్ బిజినెస్ రిలేషన్షిప్స్.
చెప్తా. బిజినెస్ రిలేషన్షిప్ లో ఏ టైప్స్ ఆఫ్ థాట్ అంటే, ఒకటేమో డిసెప్షన్, డిసీట్, ఫ్రాడ్. ఏంటిది అని చెప్తే, యువర్ ఇంటెన్షన్ మేకింగ్ ఫాల్స్ స్టేట్మెంట్ టు ఇండ్యూస్ అదర్ పర్సన్ టు యాక్ట్, కాజింగ్ ఫైనాన్షియల్ లాస్. ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు యూఆర్ సెల్లింగ్ ద ఫేక్ షేర్స్ బై ప్రామిసింగ్ హ్యూజ్ ప్రాఫిట్, అండ్ నువ్వేం చేసాక నువ్వు ఫ్రాడ్ చేసావు. యూ హ్యావ్ రిప్రజెంటెడ్ ఇట్ ఫాల్స్లీ. యూ నో దట్ ఇట్ ఈస్ ఫాల్స్. నీ ఇంటెన్షనే తప్పు ఉంది. అండ్ నిన్ను నమ్మాడు, యాక్చువల్ రిలయన్స్ జరిగిందన్నమాట. అంటే నిన్ను నమ్మి ఎవరైతే వ్యాపార లావాదేవీలో మోసపోతారో ఆర్థికంగా, దాన్ని ఆ బిజినెస్ సంబంధించింది కాబట్టి నీకు అది డిసీట్ అని చెప్తారు, ఫ్రాడ్యులెంట్ మిస్రిప్రజెంటేషన్ అని చెప్తారు అనమాట. నిన్ను నమ్మి, గుర్తుంచుకోండి, యాక్చువల్ రిలయన్స్ అంటే నిన్ను నమ్మి, బై ట్రస్టింగ్ యూ, నిన్ను నమ్మి వాళ్ళు ఒక యాక్ట్ చేసి ఎప్పుడైతే డబ్బులు కోల్పోతారో అది నీకు టైప్ ఆఫ్ థాట్, ఫస్ట్ డిసీట్ కిందకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ థాట్ వస్తారు మీకు, అది ట్రేడ్ లిబెల్ ఆర్ ఇంజూరియస్ ఫాల్స్ అని చెప్తారు అనమాట. అంటే ఏంటంటే ఫాల్స్ స్టేట్మెంట్ అబౌట్ గూడ్స్ అండ్ సర్వీస్ అన్నమాట. నువ్వు తప్పు చెప్పావు, నువ్వు తప్పుగా మాట్లాడు. ట్రేడ్ లిబెల్ అనే పదానికి అర్థం చెప్తాను చూసుకోండి. మీరు ఏం చేస్తారంటే, మీరు అది వేరే వాడు బిజినెస్ తగ్గిద్దామని చెప్పేసి రూమర్ స్ప్రెడ్ చేస్తాను. అది కాంపిటీటర్ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ మీద నువ్వు రూమర్ స్ప్రెడ్ చేసావు. అప్పుడప్పుడు మీకు వస్తుంటే చూసుకోండి, అమూల్ బటర్ మిల్క్ లో పురుగులు ఉన్నాయని చెప్తారు, ఇంకో దాంట్లో ఇది ఉందని చెప్తారు. అది నిజమో కాదు ఎవరు తెలియదు అన్నమాట. అట్లాంటి నేరాల్ని ట్రేడ్ లిబెల్ అని చెప్తారన్నమాట. ట్రేడ్ లిబెల్ అంటే వేరే వాళ్ళ యొక్క బిజినెస్ విషయం పైన నువ్వు అబద్ధం ఆడి ఫాల్స్ స్టేట్మెంట్ చేసి వాళ్ళకి బిజినెస్ కి నువ్వు ఇంజురీ కలిగించావు, వాళ్ళ రెప్యుటేషన్ ని నువ్వు తగ్గిద్దామని చూసావు, వాళ్ళ సేల్స్ ని తగ్గిద్దామని చూసావు, వాళ్ళ బిజినెస్ ని డ్యామేజ్ చేద్దామని చూసావు. ఎట్లా చేస్తున్నది? ఫాల్స్ రూమర్స్. సో గుర్తుంచుకోండి, ట్రేడ్ లిబెల్ అనే పదం మీకు 5 మార్కుల కోసం మీకు వస్తే, ఎప్పుడైనా పేపర్ని టఫ్గా సెట్ చేసినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు ఇస్తారన్నమాట. మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రేడ్ లిబెల్ అని చెప్తారన్నమాట. ఎక్కడ నుంచి తీసినప్పుడు మీకు, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే కొంచెం చూసుకోండి ఇట్లాంటివి. ట్రేడ్ లిబెల్ అంటే తప్పుడుగా మీరు ఏం చేస్తారంటే అబద్ధాలు చెప్పి ఫాల్స్ రూమర్స్ క్రియేట్ చేసి వేరే వాళ్ళ బిజినెస్ ని లాస్ చేసే వాటిని మీకు ట్రేడ్ లిబెల్ అని చెప్తారన్నమాట. ఒకటి, ఒక మనిషి విషయం పైన నువ్వు అబద్ధం ఆడి వాళ్ళ పరువు పోగొట్టని ట్రై చేస్తే డిఫెమేషన్. అంటే ఒక బిజినెస్ విషయం పైన నువ్వు అదే పని చేస్తే ట్రేడ్ లిబెల్ అని చెప్తారన్నమాట. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ ఇంజూరియస్ ఫాల్స్హుడ్. ఓకే, ఇంజూరియస్ ఫాల్స్హుడ్ ఆర్ ట్రేడ్ లిబెల్. రైట్. నెక్స్ట్, కాన్స్పిరసీ టు ఇంజ్యూర్. ఓకే అండి, ఏముందండి, ఇద్దరు వ్యక్తులు కలిసి కాంపిటీటర్స్ అగ్రీయింగ్ టు బాయ్కాట్ ఆ సప్లయర్ టు రూయిన్ హిస్ బిజినెస్ అన్నమాట. సో నువ్వు సప్లయర్ని బాయ్కాట్ చేద్దామని చెప్పి, అంటే ఇద్దరు ముగ్గురు కలిసి కాన్స్పిరసీ అనే పదంగా అర్థం చేసుకోండి. కాన్స్పిరసీ అంటే ఏంటంటే మీకు, కాన్స్పిరసీ అంటే కుట్ర. చూసుకోండి, కాన్స్పిరసీకి మీకు సెపరేట్ సెక్షన్ ఉంటుంది అన్నమాట. మీకు క్రిమినల్ కాన్స్పిరసీ చెప్తారన్నమాట. మీ ఎప్పుడైతే ఒక వ్యక్తి వేరే వ్యక్తిని చంపేస్తే మీకు మహా అయితే మర్డర్ కేసు పడుతుంది అతని మీద. అదే ఇద్దరు వ్యక్తులు కలిసి చంపేస్తే ఇంకో ఎక్స్ట్రా సెక్షన్ పడుతుంది, కుట్ర చేసి చంపారని చెప్పేసి కాన్స్పిరసీ చెప్తారన్నమాట. అందుకనే మీరు ఎప్పుడైనా న్యూస్ చూసుకుంటే కొన్ని పదాలు చెప్తారన్నమాట. ఈ మర్డర్ ముందే తెలిసి చేసినట్టుంది అని చెప్తారన్నమాట. లేకపోతే ఇది కుట్రపూర్వకంగా చేస్తారని చెప్పి ఎందుకు చెప్తారంటే ఎక్స్ట్రా సెక్షన్స్ యాడ్ చేస్తారు, ఎక్స్ట్రా పనిష్మెంట్ వస్తుందని చెప్పేసి. సో నువ్వు మామూలుగా ఒక్కడివే చంపేస్తే ఒకలాగా పనిష్మెంట్ పడుతుంది, అదే నువ్వు కాన్స్పైర్ చేసి చంపితే ఇంకొకలాగా పనిష్మెంట్ పడుతుంది. చూసుకోండి, కాన్స్పైర్ చేస్తే మాత్రం జడ్జి గారికి ఒళ్ళు మండిపోద్దండి. మ్యాలీషియస్, నువ్వు ప్లాన్డ్ గా చేసి మర్డర్ చేసినా, కాన్స్పిరసీ చేసి చంపినా కానీ ఇక వాడు తప్పించుకోవడం. ఇది ఇట్స్ వెరీ హీనియస్ క్రైమ్స్ అన్నమాట. అది ఒళ్ళు మండే పని జడ్జి గారు, ఏ జడ్జి గారు కానీ కాన్స్పిరసీని బయటపడితే మాత్రం నో వన్ లవ్స్ టు యాక్సెప్ట్. సో దట్స్ కాన్స్పిరసీ అన్నమాట. నెక్స్ట్ చూసుకోండి, ఇండ్యూసింగ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే యూఆర్ ప్రెషరింగ్ ఏ సప్లై టు బ్రేక్ ద కాంట్రాక్ట్. ఇండ్యూసింగ్ అంటే ఏంటంటే గుర్తుంచుకోండి, మీరు ప్రేరేపిస్తున్నారు కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేయి, వాడికి సప్లై చేయకు అని చెప్పేసి, బిజినెస్ లో వాడికి సప్లై చేయకు అని చెప్పేసి నువ్వు ఇండ్యూస్ చేస్తున్నావు, ప్రేరేపిస్తున్నావు, ఉసిగొలుపుతున్నావు. ఇండ్యూసింగ్ నెగిటివ్ గా అన్నమాట. సో దీని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్.
నీ పక్కనే వేరే షాప్ ఉంది, వాడికి చికెన్ షాప్ ఉంది, నీకు చికెన్ షాప్ ఉంది. సండే అవ్వగానే వాడికి 300 కోళ్ళు ఇస్తాడు, నీకు 300 కోళ్ళు ఇస్తాడు. నువ్వేం చెప్పావంటే, నువ్వు వేరే వాడికి ఈ సండే రోజు వాడికి 300 కోళ్ళు పంపకు అని చెప్పి వాడి కాంట్రాక్ట్ ఉన్నా కానీ నువ్వు ఆ కాంట్రాక్ట్ని బ్రీచ్ చేయి అని చెప్పి వేరే వాడిని ఎప్పుడైతే ఇండ్యూస్ చేసావో, నువ్వు పర్సువేట్ చేస్తావో, బతిమాలుకుంటావో, లేకపోతే బెదిరిస్తే ఏమో చేస్తావో, దాన్ని కూడా నీకు బిజినెస్కి సంబంధించిన టాట్ అని చెప్పి చెప్తుంటండి. నెక్స్ట్ పాసింగ్ ఆఫ్. పాసింగ్ ఆఫ్ అంటే ఏంటండి? చూసుకోండి, సెల్లింగ్ షూస్ అండర్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ ఫేమస్ కంపెనీ వితౌట్ ఆథరైజేషన్. సాధారణంగా పాస్డ్ ఆఫ్ అంటే ఏమంటే చనిపోవడం అనుకుంటే కదండి, అట్లా కాదండి. పాసింగ్ ఆఫ్ అంటే టెక్నికల్ పదం ఏంటంటే, ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ డెత్. పాసింగ్ ఆఫ్ అంటే ఏంటంటే, నువ్వు ఒక ఫేమస్ కంపెనీ యొక్క పేరు మీద నీ షూస్ బ్రాండ్ అమ్ముతున్నమాట. ఆడిడాస్, నైకీ అని చెప్పేసి పేర్లు పెట్టి నువ్వే అమ్మేస్తున్నావు, వాళ్ళ లేబుల్స్ పెట్టేసి. సో యు ఆర్ మిస్రిప్రజెంటింగ్ యువర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు గెయిన్ కమర్షియల్ అడ్వాంటేజ్. అట్లా మీరు ఎప్పుడైనా కొన్ని ఊళ్ళోకి వెళ్తే మీకు కనిపిస్తే చూసుకోండి, కిన్లేని కిబ్లే అని పెడుతుంటారన్నమాట. వాటితో పెద్ద ఇబ్బంది లేదండి. కిన్లేని కిబ్లే పెట్టుకో, అది నీ స్టాల్, నీ బ్రాండ్ అన్నమాట. అది నేను చూసాను, కొన్ని బ్యాగ్స్ ఉంటాయన్నమాట. పూమా అని ఉప్మా కూడా పెట్టారన్నమాట. యూపీఎం అట్లా వస్తామంట మీకు, అంటే అలా పెట్టుకోను అది. కానీ పూమా కింద సేమ్ స్పెల్లింగ్ పెట్టేసుకుంటే మాత్రం ఇట్స్ కాల్డ్ పాసింగ్ ఆఫ్, మిస్రిప్రజెంటేటింగ్ గూడ్స్. ఓకే, సో ఇది కూడా టాట్ కింద. ఫేమస్ కంపెనీకి సంబంధించిన లోగోస్ నువ్వు వాడేస్తే ఇట్స్ కాల్డ్ పాసింగ్ ఆఫ్ టు గెయిన్ కమర్షియల్ అడ్వాంటేజ్. దాట్స్ ఇట్ అండి. ఇవన్నీ మీకు బిజినెస్ కి సంబంధించిన థాట్స్ కిందకి వస్తాయన్నమాట. దీంట్లో డిఫెన్స్ ఏం వాడుకుంటాను అని చెప్తే, ట్రూత్, ఇది నిజమే అని చెప్తాను కదా, అదొకటి వాడుకోవచ్చు. తర్వాత నువ్వు హానెస్ట్ ఒపీనియన్, ఇట్స్ మై హానెస్ట్ ఒపీనియన్ చెప్పి నువ్వు చెప్పుకోవచ్చు అన్నమాట. దేర్ ఈస్ నో మైలేజ్, దీంట్లో నాకు ఏం మైలిషియస్ ఇంటెన్షన్ లేదని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ నువ్వు లైసెన్స్ ఉందని చెప్పుకోవచ్చు, లేదా నువ్వు కన్సెంట్ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఇది సరిపో అక్కర్లేదండి. ఈ 3 డిఫెన్స్ మీరు వాడుకోండి, షుడ్ బి సఫిషియెంట్ ఫర్ యూ. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు అది ట్రేడ్ లిబెల్. ఇందాక చెప్పా కదండి, ఇంజూరియస్ ఫాల్స్హుడ్ ని ట్రేడ్ లిబెల్ అని చెప్తారు. ట్రేడ్ లిబెల్ అంటే ఏంటో దీని అర్థం మీకు చెప్పాను ఇప్పుడే క్లియర్గా మీకు. ట్రేడ్ లిబెల్ అనే దానికి మీకు ఒక స్పెషల్గా మీకు ఎక్స్క్లూజివ్గా మీకు ఇది హెడ్డింగ్ ఇచ్చారన్నమాట. ఇది ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే, దీనికోసం మీకు 15 మార్క్స్ కింద రావచ్చు అన్నమాట ఎగ్జామ్. ఎప్పుడైనా చూసుకోండి, మీకు 15 మార్క్స్ కింద రాయమని చెప్పొచ్చు అన్నమాట. మీ ఎగ్జామ్ ఎప్పుడు ఈజీగా ఉంటుందంటే, ఇట్లాంటి మెయిన్ హెడ్డింగ్స్ ని మీకు ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో మీరు 15 మార్క్స్కి స్మూత్గా రాసుకోవచ్చు అన్నమాట. కానీ ఎప్పుడైతే మీకు చిన్న సైడ్ హెడ్డింగ్ తీసుకొచ్చి దాన్నే 50 మార్క్స్ కింద పెడతారో చూసారా, అప్పుడప్పుడు పేపర్ టఫ్ సెట్ చేసినప్పుడు ఇట్లాంటి పనులు చేస్తారండి. అప్పుడు మాత్రం మనకి మైండ్లోంచి కంటెంట్ రాదు, ఏం రాయాలో అర్థం కాదన్నమాట నాకు. సో సమ్ టైమ్స్ అప్పుడు అలా అవుతుంటుంది అన్నమాట. ఐ విష్ ఇట్ డజంట్ హ్యాపెన్ వెన్ యూ రైట్ యువర్ ఎగ్జామ్స్. ఇంజూరియస్ ఫాల్స్హుడ్, ట్రేడ్ లిబెల్ అంటారు కదండి. సో ట్రేడ్ లిబెల్ కోసం మీరు అబ్జర్వ్ చేస్తారు, అర్థం మీ అందరికీ గుర్తుండొచ్చింది. ఎగ్జాంపుల్ ఏంటి మీకు అది, వేరే మీ యొక్క కాంపిటీటర్ యొక్క బిజినెస్ కోసం నువ్వు అబద్ధం, ఫాల్స్ రూమర్ క్రియేట్ చేస్తావు కదా, స్ప్రెడింగ్ రూమర్స్ దట్ కంపెనీ ఈస్ గోయింగ్ బ్యాంక్రప్ట్ అని. అట్లా వేరే కంపెనీ కోసం నువ్వు రూమర్స్ క్రియేట్ చేసినప్పుడు ట్రేడ్ లిబెల్ అని చెప్తారండి. సో ఐ థింక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఓకే, ఫాస్ట్ చెప్పేస్తాను కదా. ఇది ఎందుకు ఉందని చెప్తే, బిజినెస్ ని ఇండివిజువల్ ని కాపాడడానికి కోసం ఉంది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్, కేవలం వేరే ఎవడో ఆకతాయి ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల మీ ట్రేడ్ అండ్ కామర్స్ డిస్టర్బ్ కాకూడదు, వేరే వాళ్ళ తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల మీరు నష్టపోకూడదు అని చెప్పేసి చట్టంలో, టాట్స్ అనే చట్టంలో దీనికోసం రాశారండి మీకు అది. సో దీనివల్ల ఎకనామిక్ హార్మ్ జరగకూడదు అనేసి ఎక్కువగా మేము దీని మీద ఫోకస్ పెట్టవచ్చు. చూసుకోండి, ఒక వ్యక్తి మీద తప్పుగా మాట్లాడితే డిఫేమేషన్ అవుతుంది, అదే ఒక వ్యవస్థ మీద, కంపెనీ మీద మాట్లాడితే మాత్రం ట్రేడ్ లిబెల్ అవుతుంది అన్నమాట ఎకనామికల్గా చూసుకుంటే. అయితే ఏమేమి ఉండవు ఇక్కడ అని చెప్తే, నువ్వు ఫాల్స్ స్టేట్మెంట్ చెప్పి ఉండొచ్చు, తర్వాత నీ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది నువ్వు కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు థర్డ్ పార్టీకి. అవతల వ్యక్తి ఒక్కడికే చెప్తే నీకు అతని గొడవైంది అనుకోవచ్చు, కానీ నువ్వు వేరే వ్యక్తికి, వేరే కస్టమర్స్కి చెప్పావనుకో, థర్డ్ పార్టీ చెప్పావనుకో, అది కూడా
నీకు వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ కింద తీసుకొచ్చామట. నెక్స్ట్ చూసుకుంటే నువ్వు చెప్పడం ఊరికనే చెప్పలేదు, నువ్వు ఆకతాయిగా చెప్పినప్పుడు దాని వెనకాల మ్యాలిషియస్ ఇంటెన్షన్ ఉంది, వీడికి హార్మ్ జరగాలని ఉంది. నీ ఉద్దేశం సదుద్దేశంతో కాదు, లేకపోతే నీ అమాయకత్వం కూడా కాదు, నువ్వు కేవలం కావాలని చెప్పావు, నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే చెప్పావన్నమాట నువ్వు. తర్వాత నెక్స్ట్ చూసుకోండి, డ్యామేజ్ జరిగి ఉండాలి వాళ్ళకి. డ్యామేజ్ ప్లెయింటిఫ్ మస్ట్ సఫర్ ఫైనాన్షియల్ లాస్. సఫర్ అయితే నువ్వు కేసు పెట్టగలుగుతావు. ఆ సఫర్ ఎంత నువ్వు, ఎందుకంటే ఆ సఫర్ ఎంతైనా చూపిస్తేనే కదా నువ్వు తర్వాత నీ కంపెనీ వచ్చింది కదా, సో నువ్వు సఫర్ అయ్యావని చెప్పేసి చూపించారన్నమాట. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఫాల్సిటీ. అది ఎవరైతే నువ్వు నీ మీద తప్పుడుగా చెప్పారో అతనికి తెలియాలి, తప్పని చెప్పి తెలియాలి. ఎందుకంటే అతను ఎవడో దగ్గర వినొచ్చి అదే నిజం అనుకుని చెప్పాడు అనుకోండి, అసలు మళ్ళీ డిఫరెన్స్ వాడుకుంటారన్నమాట తను. అయితే డిఫెండెంట్ న్యూ దట్ ఇట్ వాజ్ ఎ ఫాల్స్. అలాగనే అబద్ధం ఆడేస్తాడు కుదరదని చెక్ చేస్తారన్నమాట. బోన్లో నుంచో, రేపు మీరు అడ్వకేట్ దీనికోసం అట బోన్లో నుంచోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్. గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఎవడిని తప్పులు కేసు పెట్టుకోనివ్వండి, ఎవడిని అబద్ధం ఆడియండి, లాస్ట్ మీరు అడ్వకేట్ అయినప్పుడు ఈవెన్ పోలీస్ అయినా కానీ మీ దగ్గరకు వచ్చి బోన్ల నుంచోవాలి. రేపు పొద్దున్న మీ పోలీస్ స్టేషన్లో మీ క్లయింట్ని పోలీస్ స్టేషన్లో కొట్టొచ్చు, ఇబ్బంది పెట్టొచ్చు, నీ గల్లా కూడా పట్టుకోవచ్చు, నీ కాళ్ళ కూడా పట్టుకోవచ్చు. పట్టుకుంటే పట్టుకొనివ్వండి, లాస్ట్కి అదే పోలీస్ మళ్ళీ మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకొని ఉంచవలసిందే, అప్పుడు సంగతి తేల్చుకోవాల్సిందే అన్నమాట. సో ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ డిఫెండెంట్కి తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా, యాక్టింగ్ చేశాడా ఏంటని చెప్పేసి మొత్తం అన్ని కక్కిచ్చే స్కిల్ మీకు రావాలండి. మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ ట్రయల్. క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా చేస్తారో చేయండి. నేను మీకు నెక్స్ట్ సెమిస్టర్లో నేను ఒక ప్రాక్టీస్ చేపిస్తాను మీకు, అది ఎట్లా చేస్తారు ట్రయల్స్ ఏంటని చెప్పేసి ఐ హెల్ప్ యూ అవుట్ ఫర్ దట్. సో నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్స్ అండి మీకు పైన చెప్పింది. అది ట్రేడ్ లెవెల్లో మీకు కీ ప్రిన్సిపల్స్ చూసుకుంటే ఎందుకు అనేది అని చెప్తే సేమ్ ఉందండి మీకు. అది పబ్లికేషన్ టు థర్డ్ పార్టీ ఇస్ నెసరీ, నువ్వు ఖచ్చితంగా చెప్పు ఉండాలి. నెక్స్ట్ లాస్ మస్ట్ డైరెక్ట్లీ కాజ్డ్ బై ద ఫాల్స్ స్టేట్మెంట్, నీకు ఆ ఫాల్స్ స్టేట్మెంట్ వల్లే లాస్ జరిగి ఉండాలి. ఉండి నీ సేల్స్ పడిపోతే నీ సేల్స్ అన్ని పట్టుకొచ్చి నువ్వు నీ డిఫెండ్ మీద ఎత్తడం కాదండి, నీకు జరిగిన నష్టానికి ఈ ఫాల్స్ స్టేట్మెంట్కి దగ్గర లింక్ ఉందని చెప్పి హెడేక్ నీదే నువ్వే ప్రూవ్ చేసుకోవాలన్నమాట వాళ్ళని. సో యూ షుడ్ ప్రూవ్ దట్స్ ఇట్ అండి. సో డిఫెన్స్ వచ్చేసరికి మీకు చూసుకోండి, డిఫెన్స్ వచ్చేసరికి పైన చెప్పినవండి మీకు, అది ట్రూత్ కానీ ఫెయిర్ కామెంట్ అని పైన చెప్పిన కదండి, దట్స్ ఇట్. అయితే దీనికి సంబంధించిన ఇక్కడ మీకు కేసులో ఉందండి ఇక్కడ మీకు, అది పీకాక్ వర్సెస్ మే అని చెప్పేసి కొంచెం పెద్దగా ఉంటుంది, వీడియోలు ఎందుకు పెరుగుతుంది కాబట్టి నేను ఎట్లా కేసులో వస్తుంది సెపరేట్గా వీడియోస్ చేస్తాను మీకు, అది అందులో మీకు యాడ్ చేస్తే అక్కడ చూసుకోండి. అది నెక్స్ట్ టాపిక్ ఈస్ నెగ్లిజెంట్ మిస్ స్టేట్మెంట్. నెగ్లిజెంట్ మిస్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇట్స్ అ థాట్ దట్ అరైజెస్ వెన్ సమ్వన్ గివ్స్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. ఎట్లా ఇచ్చారు కదా, కేర్లెస్గా ఇచ్చారన్నమాట. అది మ్యాలిషియస్గా ఇవ్వలేదండి, ఇది కావాలని చెప్పి ఇవ్వలేదన్నమాట. వాడు కేర్లెస్గా ఇచ్చాడు, కాజింగ్ ఫైనాన్షియల్ ఆర్ ఎకనామిక్ లాస్. నువ్వు కేర్లెస్గా నువ్వు నీ స్టేట్మెంట్స్ నువ్వు నోటి దురుసుతోని నువ్వు పాస్ చేసిన నీ స్టేట్మెంట్ వల్ల వేరే వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ జరుగుతాయి కదండి. ఎకనామిక్గా ఫైనాన్షియల్ లాస్ జరిగినప్పుడు దానివల్ల దాన్ని నీకు నెగ్లిజెంట్ మిస్ స్టేట్మెంట్ అని చెప్తారన్నమాట. ఎవరికి జరిగింది కదా, లాస్ట్ పర్సన్ హూ రిలైస్ ఆన్ ఇట్ అనమాట. ఎవరైతే నీ స్టేట్మెంట్ నమ్మినారో దాని చూసుకోండి. స్మాల్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుంచుకోండి, అకౌంటెంట్ గివింగ్ రాంగ్ అడ్వైస్ టు క్లయింట్ లీడింగ్ టు లాసెస్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇన్కరెక్ట్గా చెప్పాడు, ఇక్కడ కొనుక్కొని బాగుంటుందని చెప్పాడనమాట. అయితే ఇది ఎట్లా వస్తుందండి మీకు, అది నెగ్లిజెంట్గా నీ దగ్గర సలహా తీసుకోవడం కోసం వచ్చినప్పుడు ఆ సలహాని తెలిస్తే నువ్వు చెప్పు, బాగా తెలుస్తూనే చెప్పు, బాగా తెలియకపోతే గ్రేస్ఫుల్గా మర్యాదపూర్వకంగా నాకు తెలియదని చెప్పి చెప్పాలన్నమాట. అది నీకు చట్టం నేర్పిస్తుంది. అలా కాకుండా అడిగాడు కదా అని చెప్పేసి నువ్వు తెలిసి తెలియకుండా నెగ్లిజెంట్గా బిహేవ్ చేసావు అనుకో, నిన్ను నమ్ముకొని నష్టం జరుగుతుంది. సాధారణంగా రోడ్డు మీద వెళ్తుంటామండి, రోడ్డు మీద వెళ్ళినప్పుడు బాబు అక్కడ శ్రీసాయి ఫంక్షన్ ఎక్కడని చెప్పినప్పుడు మీరు సాధారణంగా యంగ్ పిల్లలు అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫ్ కంట్రోల్ లేక తెలుసో తెలియకో అక్కడ పోండి ఇక్కడ నుంచి చెప్పేస్తారన్నమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే నో అని చెప్పడం రాదన్నమాట వాళ్ళకి. సమాజంలో పిల్లలకి ఎప్పుడు కూడా నో నేర్పించాలండి. నో అనేది
నేర్పించినప్పుడు అన్ని రకాలుగా అడ్వాంటేజ్ ఉంటామట. వాళ్ళకి నాకు తెలియదు అని చెప్పి చెప్పడం వాళ్ళు రాదన్నమాట వాళ్ళకి. స్కూల్లో ఉండే ప్రెషర్ బట్టి అక్కడి నుంచి వాళ్ళకి పుట్టుకొస్తామట సైకలాజికల్ ఇష్యూ. అయితే అదే అలవాటు ప్రకారం ఏమైందంటే రేపు పొద్దున్న నెగ్లిజెన్స్ పెరుగుతుంటుందన్నమాట. అది రిమెంబర్, ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫీసర్ గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లోన్ టర్మ్స్, ఇట్ కాజెస్ ఫైనాన్షియల్ డ్యామేజ్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ గివింగ్ ఇన్కరెక్ట్ ప్రాపర్టీ వాల్యుయేషన్, దానివల్ల ఇన్వెస్టర్స్ అని నమ్మారన్నమాట వాళ్ళు. సో ఇట్లాంటి నిన్ను నమ్మి వేరే వాళ్ళు వ్యాపారం చేసి కానీ ఇంకేదైనా చేసి కానీ ఫైనాన్షియల్ కానీ ఎకనామిక్ లాస్ అయ్యారనుకోండి, దాన్ని నెగ్లిజెంట్ మిస్ స్టేట్మెంట్ అని చెప్తారన్నమాట. ఇక్కడ వీళ్ళు కేర్లెస్ గా ఇచ్చారన్నమాట, మైలేజ్ గా. ఇక్కడ వాళ్ళు కావాలని చెప్పి నీకు నష్టం చేయకూడదు అని ఇవ్వలేండి వాళ్ళు, వాళ్ళు కేర్లెస్ గా ఇచ్చారన్నమాట వాళ్ళు. రిమెంబర్, చెప్పండి, మీకు పెళ్ళి మీ పిల్లలు ఉంటే మాత్రం పిల్లలకి ఫస్ట్ నో చెప్పి నేర్పించండి. రెస్పాన్సిబుల్ ఎట్లా ఇప్పటి నుంచి నేర్పించండి. నో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. ప్రతి దాంట్లో హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అది. సో ఇక్కడ మీరు చూసుకోండి, నెగ్లిజెంట్ మిస్ స్టేట్మెంట్ లో మనకి ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అని చెప్తే, రిమెంబర్, ఎవరు పడితే వాళ్ళ మీద కేసు వేయడం ఉండదండి. డ్యూటీ ఆఫ్ కేర్ అంటే ఏంటంటే, నువ్వు ఎవరి మీద కేసు వేసావో అతను నీకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత గల పొజిషన్ లో ఉండాలి. నువ్వు రోడ్డు మీద వెళ్ళి ఎవరినో దారి అడిగావనుకో, అతను తప్పు దారి చూపించాడు అనుకో, నువ్వు వెళ్ళి టైం వేస్ట్ చేసుకున్నావు అనుకో, నువ్వు ఎమర్జెన్సీ వెళ్తున్నావు, వాడు రాంగ్ చూపించాడు నీకు, అది నువ్వు అతని మీద కేర్ చేయడానికి లేదు. ఎందుకంటే హీ డోంట్ హ్యావ్ డ్యూటీ ఆఫ్ కేర్, హీ డోంట్ ఓ అ డ్యూటీ టు గివ్ యూ అక్యురేట్ ఇన్ఫర్మేషన్. డ్యూటీ ఉండాలన్నమాట. నీకు సలహా ఇచ్చినోడికి నీకు ఒక లీగల్ రిలేషన్షిప్ ఉండాలన్నమాట. అప్పుడు ఎప్పుడు ఉంటుంది? బ్యాంకులోకి వెళ్తే బ్యాంకులో కూర్చున్న వ్యక్తి నీకు సలహా ఇవ్వాలంటే ఎస్, హీ ఓస్ ఎ లీగల్ డ్యూటీ. అట్లాగే నువ్వు పలానా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి సలహా తీసుకుంటే అతనికి లీగల్ డ్యూటీ ఉంది. ఎవరికి లీగల్ డ్యూటీ? నీకు అది లీగల్ డ్యూటీ అనేది ఎవరికి ఉంటుందండి? మీకు సాధారణంగా లెట్సే మ్యాట్రిమనీ తీసుకోండి, మ్యాట్రిమనీ బ్రోకరేజెస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి సాధారణ లీగల్ డ్యూటీ ఉంటుంది. కానీ వాళ్ళు కూడా చాలా తెలివిగా, మీకు తెలుసో లేదో, చాలా తెలివిగా వాళ్ళ కండిషన్ రాసుకుంటారన్నమాట. వాళ్ళు వి డోంట్ యూ డోంట్ ఆస్క్ మీ ఆర్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అని చెప్పేసి ముందే చెప్పేస్తారన్నమాట వాళ్ళు. అయితే ఓ లీగల్ డ్యూటీ, లీగల్ డ్యూటీ ఉన్న వాళ్ళు తప్పు చెప్పిన మాత్రమే నువ్వు వాళ్ళ మీద కేసు వేయగలుగుతామంటున్నది. నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే డిఫెండెంట్ మేక్స్ రిప్రజెంటేషన్ స్టేట్మెంట్ అడ్వైస్ అనమాట. అంటే దట్స్ ఆ ఇచ్చిన దాన్ని బట్టి మీరు డిపెండ్ అయ్యి ఉండాలన్నమాట మీరు అది. నెక్స్ట్ వస్తారు మీకు అది స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ గా ఉండాలి, ల్యాక్ ఆఫ్ రీజనబుల్ కేర్తో ఉండాలి, నాట్ ఇంటెన్షనల్ గా ఫ్రాడ్ గా ఉండకూడదు అనమాట. వాళ్ళు రీజనబుల్ కేర్ లేకుండా బిహేవ్ చేస్తే మాత్రమే ఈ కోవ కిందకి వస్తుందన్నమాట. రిలయన్స్ అంటే ఏంటంటే నీ నష్టం అనేది దాని మీద రిలై అయ్యని నమ్మి, ఆ మాటని నమ్మి నువ్వు మోసపోయి అయి ఉండాలన్నమాట. అది నువ్వు బ్యాంక్ మేనేజర్ చెప్పిన మాటకి, లేదా రియల్ ఎస్టేట్ ఒక సలహాదారుడు ఒక ఒక సలహా ఇచ్చే వ్యక్తి అతను ఇచ్చిన సలహా బట్టి నువ్వు నష్టపోయి ఉండలే. కానీ మధ్యలో నువ్వేదో మసాలా యాడ్ చేసుకొని మధ్యలో ఇంకోటి ఎవడో వచ్చి చెప్పడం వల్ల వాటన్నిటిని కలిసి ఇతని మీద బాధ్యత చెప్పకూడదని, నువ్వు అది నమ్మి మాత్రమే నువ్వు నష్టం జరిగిందని చెప్పి నువ్వు ప్రూవ్ చేయగలగాలన్నమాట. నెక్స్ట్ డ్యామేజ్, ఆ వ్యక్తి డ్యామేజ్ అని చూపించారు. ఇవి కండిషన్స్ అండి, ఇవన్నీ ఎగ్జామ్ రాయండి, ఇవన్నీ మీకు దీస్ ఆర్ ద కండిషన్స్ అన్నమాట. ఇక దీంట్లో ఒక డిఫెన్స్ ఏముంటాయి అని చెప్తే, స్టేట్మెంట్ వాస్ ట్రూ, అది స్టేట్మెంట్ చెప్పిన విషయం అది కరెక్ట్ స్టేట్మెంట్ అని ఎప్పుడైతే ప్రూవ్ చేస్తావో అప్పుడు నీకు డిఫెన్స్ కింద వాడుకోయి కేసుని బయటపడచ్చు అనమాట. నో రిలయన్స్, ఎస్ నేను చెప్పిన విషయం కరెక్టే, వాడు మోసమైన విషయం కరెక్టే, కానీ నన్ను నమ్మి వాడు చేయలేదు, వేరే వ్యక్తి నమ్మి అతను మోసపోయాడని చెప్పి మీరు ప్రూవ్ చేయొచ్చమాట. నెక్స్ట్ వాలంటరీ అజంప్షన్ ఆఫ్ రిస్క్ అంటే ఎస్ నేను చెప్పిన విషయం కరెక్టే, అతను మోసమైన విషయం చెప్పింది కరెక్ట్, కానీ ఇతను వాలంటరీగా అజంప్షన్ చేసి ప్లెయింటిఫ్ ఇగ్నోర్ ద ఆబ్వియస్ రిస్క్ ఉంటుందని తెలిసి వీడు ఇగ్నోర్ చేశాడు, రిస్క్ ని తెలిసి కూడా ఇగ్నోర్ చేశాడు, నాకు సంబంధం లేదని చెప్పి మీరు బయటకు వచ్చేసామాట. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ కేర్. ఎగ్జాంపుల్, ఒక 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 వ్యక్తిని కార్లో ఎమర్జెన్సీలో హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, హార్ట్ అటాక్ వచ్చింది, రోడ్డు మీద వెళ్తున్నారు, సో అండ్ సో హాస్పిటల్ ఎక్కడుందమ్మా అని చెప్తే మీరు టెన్షన్ పడిపోయి అక్కడ ఉందని చెప్పారన్నమాట. మీరు వాళ్ళు దాంతో స్ట్రైట్ గా వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళు నిజంగా హాస్పిటల్ లేదు, అది వాళ్ళు తిరిగి యూటర్న్ తీసుకొని వచ్చే లోపల
చనిపోయారు అనుకోండి, నిజానికి మీ మీద కేసు పెట్టలేదు. ఎందుకంటే రిమెంబర్ ఇట్స్ అవుట్ సైడ్ ద ప్రొఫెషనల్ ఆర్ బిజినెస్ కాంటాక్ట్స్, నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పొచ్చు. మరి ఎవరు ఇచ్చారు అంటే సాధారణ టెక్నికల్ గా లీగల్ గా మాత్రం యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, బట్ మోరలీ నీ మనస్సాక్షి. దాట్స్ ఇట్ అండి. సో ఇదండి నెగ్లిజెంట్ మిస్స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెట్స్ సి పాసింగ్ ఆఫ్. పాసింగ్ ఆఫ్ అంటే మీకు పైన చెప్పింది కదండి, పాసింగ్ ఆఫ్ దాన్నే సింపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏది ఒక బిజినెస్ సంబంధించిన లోగోని కానీ అమెజాన్ లోగోని నువ్వు కాపీ కొట్టి నువ్వు డెలివరీ చేసినా కానీ, నైకీ షూస్ని నువ్వు కాపీ కొట్టి నువ్వు ఆ లోగోని వాడి నువ్వు అమ్మేస్తే అది పాసింగ్ ఆఫ్ కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ పూమా షూస్ని, పూమా బ్యాగ్స్ని నువ్వు ఆ బ్రాండ్ వాడేస్తే మాత్రం అది తప్పు అవుతుంది అన్నమాట. అది సో ఈవెన్ నీకు ప్యాకింగ్ సిమిలర్ ఉన్నా కానీ తప్పు అవుతుంది అన్నమాట. కొంతమంది ట్రేడ్ మార్క్ తీసుకుంటే ప్యాకింగ్ వాళ్ళ స్టైల్ ఉంటుంది అన్నమాట. అది ఎనీవేస్ దీన్ని ఏమంటారు అంటే మీకు పాసింగ్ ఆఫ్ అని చెప్తారండి. పాసింగ్ ఆఫ్లో మీకు ఎస్పెషల్గా మీకు ట్రేడ్ మార్క్, బ్రాండింగ్, ట్రేడ్ డిస్ప్యూట్స్ చూసుకోండి. దీన్ని ఐపీఆర్ అంటారన్నమాట, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్తారన్నమాట. ఐపీఆర్ ఇప్పుడు మీరు జూనియర్స్ కింద ఉన్నారు కదండి, రిమెంబర్ ఎవరికైతే ఈ కొట్లాటలు, మర్డర్ కేసులు, సివిల్ కేసులు ఇష్టం లేదో వాళ్ళందరూ ఎవరైతే సున్నిత మనస్కులు ఉంటారో, సెన్సిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో మీరందరూ ఏం చేస్తారంటే ఐపీఆర్ అనే కేటగిరీలోకి వెళ్ళిపోండి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అది చాలా మంచి డిమాండ్ ఇన్ ఫ్యూచర్ ఉన్నది. ఇప్పుడు ఇండియాలో కూడా కొంచెం బూమ్ వస్తుంది. ఐపీఆర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నమాట. మీకు ఎక్కువ కార్పొరేట్ లెవెల్లో కానీ ఈవెన్ ప్రైవేట్లో కూడా మీకు బాగానే రన్ చేసుకోవచ్చు. మీకు అది జాబ్స్ కూడా బాగున్నాయి, ప్యాకేజ్ కూడా దాంట్లో బాగుందండి. ఐపీఆర్కి సంబంధించింది అనమాట. ఐపీఆర్కి సంబంధించిన వీలవుతే ఒక మాస్టర్స్ చేయండి ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత. దెన్ ఆబ్వియస్గా యూ ల్యాండ్ అప్ ఇన్ గుడ్ జాబ్. ఈవెన్ మీరు ఫారిన్ కంట్రీస్ కూడా చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే యుల్ బి క్వాలిఫైడ్ ఫర్ దట్ అటువంటి కెరియర్కి. బట్ రిమెంబర్ ఫర్ ఎవ్రీథింగ్ మీకు ఇంగ్లీష్ రావాలన్నమాట. ఏం సెటిల్ అవ్వాలని, ఏ కార్పొరేట్లో మీరు సెటిల్ అవ్వాలని కూడా ఇంగ్లీష్ బాగా రావాలి. లా ఒకటే కాదు, లాతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. రోజు వొకాబులరీ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ లెట్స్ సి పాసింగ్ ఆఫ్. పాసింగ్ ఆఫ్ అంటే ఏంటంటే రిమెంబర్ ఇట్ ప్రొటెక్ట్స్ ద, ఎందుకుంది ఇది బిజినెస్ యొక్క రెప్యుటేషన్ ని, గుడ్ విల్ ని కాపాడడం కోసం. మీ అందరూ తెలుసు కదండి, రెప్యుటేషన్ వేరే, గుడ్ విల్ వేరే. సో బిజినెస్ యొక్క గుడ్ విల్, సాధారణంగా గుడ్ విల్ ని బట్టి కూడా చాలా వరకు బిజినెస్ అయిపోతుంటుంది అన్నమాట. ఒక మనిషి యొక్క గుడ్ విల్ ని బట్టి బిజినెస్ ఆటోమేటిక్గా అవుతుంటుంది అన్నమాట. సో రెప్యుటేషన్ అనేది అతను కస్టమర్ సంపాదించిన బోనస్ కింద వచ్చేదే గుడ్ విల్ అన్నమాట. దాన్ని వేరే వాళ్ళు దోచుకోకుండా ఆ కాంపిటీషన్ వేరే వాళ్ళు, నువ్వు కేఎఫ్సీ అనేవాడు మంచి గుడ్ విల్ అన్నమాట. నువ్వు అక్కడ పోయి చికెన్ తినావంటే నీకు చాలా బాగుంటుంది. నువ్వు పోయి కేఎఫ్సీ నువ్వు బోర్డు పెట్టి అమ్ముతా అంటే కుదరదన్నమాట. నువ్వు డిసెప్షన్ చేసి పబ్లిక్ ని మోసం చేసి ఒక అన్ఫెయిర్ కాంపిటీషన్, నీకు దమ్ముంటే స్ట్రైట్ గా ఫైట్ చేయి. నువ్వు దానికి తగ్గట్టుగా బ్రాండ్ పెట్టు, టేస్ట్ చూపించు. ఫెయిర్ కాంపిటీషన్ లో, నువ్వు అన్ఫెయిర్ కాంపిటీషన్ లో వెళ్ళినప్పుడు మాత్రమే పాసింగ్ ఆఫ్ అనేది జరుగుతుంటది. నువ్వు కస్టమర్స్ ని నువ్వు మిస్లీడ్ చేస్తున్నావు. కస్టమర్ ని మిస్లీడ్ చేసి పూమా, అడిడాస్ ఇట్లాంటి ఫేమస్ బ్రాండ్స్ నువ్వు ఆ లోగోస్ పెట్టేసి బిజినెస్ చేసే వాటిని పాసింగ్ ఆఫ్ అంటే ఎందుకు ఉందని చెప్తే బిజినెస్ యొక్క గుడ్ విల్ ని, రెప్యుటేషన్ ని కాపాడడం కోసమే ఈ టాపిక్ ఉందని మనకి పాసింగ్ ఆఫ్ అని చెప్పేసి. డెఫినేషన్ మీరు చూసుకోండి. మీకు మంచి మార్కులు కావాలి, ఎక్కువ మార్కులు కావాలనుకుంటే కంటెంట్ రాసినప్పుడు డెఫినేషన్ కోడ్ రాయండి, రాయగలిగితే. సో అట్లా రాసినప్పుడు మీకు ఆబ్వియస్గా మీకు మంచి మార్కులు రావచ్చు, మీకు కూడా అడ్వాంటేజ్ అవుతుండొచ్చండి. సో ఇట్స్ అప్ టు యూ అన్నమాట. నెక్స్ట్ నేనైతే వీడియో లెంత్ తక్కువ పెట్టడం కోసం అని చెప్పేసి డెఫినేషన్ ఆబ్వియస్గా స్కిప్ చేస్తుంటండి. డాక్యుమెంట్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇట్స్ ఆల్ యువర్ మెమరీ పవర్. నెక్స్ట్ ఈ పాసింగ్ ఆఫ్ అవ్వాలి అంటే దీంట్లో ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అబ్బా అని చెప్తే, దీంట్లో చూసుకోండి, ఎవడు పడితే వాడు పాసింగ్ ఆఫ్ అని చెప్పి నువ్వు కేసు పెట్టడం లేదండి. ప్లెయింటిఫ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ రెప్యుటేషన్, బ్రాండ్ ఉండాలన్నమాట. నువ్వు పాసింగ్ ఆఫ్ అని కేసు పెట్టాలంటే నువ్వు ముందు బ్రాండ్ ఉంది సార్ నాది, నాకు మస్తు రెప్యుటేషన్ ఉందని చెప్పి నువ్వు చూపించాలన్నమాట. ఉడిపి ఉందని చెప్పు, రత్నదీప్ లాంటిది ఉందని చెప్పేసి, అమెజాన్ లాంటి బ్రాండ్ నాకు ఉంది అని చెప్పేసి నువ్వు నీ సత్తా చూపించాలన్నమాట. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మిస్ రిప్రజెంటేషన్ అంటే ఇతను ఫాల్స్ గా రిప్రజెంట్ చేశాడని చెప్పి నువ్వు చూపించాలన్నమాట. నా గూడ్స్ ని ఇతను కాపీ కొట్టడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి చూపించాలి. నెక్స్ట్ డిసెప్షన్, ఇతను చేసిన ఈ పని వల్ల పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఇదిగోండి పూమాకి పూమాని సేమ్ పెట్టడం అన్నమాట.
సేమ్ ఉందండి, పూమా పూమా అని రాశాడు. అదిగో సేమ్ అదే యానిమల్, ఇదిగో యానిమల్ సేమ్ ఉందని చెప్పేసి నువ్వు దీని వల్ల పబ్లిక్ కన్ఫ్యూజ్ అయిపోయారని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ డ్యామేజ్, నీకు డ్యామేజ్ కూడా జరిగింది, నువ్వు నీ సేల్స్ తగ్గిపోయి చూసుకోండి సార్. ఈడు ఎప్పుడైతే పూమా అనే బ్రాండ్ తీసుకొచ్చినాడో నాలాగా నాకు ఆ ఏరియాలో సేల్స్ పడిపోయినాయి, నా రెప్యుటేషన్ పోయి ఎందుకు పోయిందని చెప్తే నేను ఇచ్చింది పూమా బ్రాండ్, ఈడు పెట్టుకుంది ఉప్మా బ్రాండ్, ఈడేం పట్టుకొస్తుంది సార్ ఈడు ఈడు వీడికి అంత సీన్ లేదు, దీనివల్ల నాకు ఇంత లాస్ అయింది సార్ అని చెప్పేసి ఈడు చేసిన తప్పకి నా రెప్యుటేషన్ పోయింది సార్ అని చెప్పి నువ్వు తీసుకొచ్చి కోర్టులో ప్రూవ్ చేయాలన్నమాట. సో దాట్స్ ఇట్. అయితే ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదండి, ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, సెల్లింగ్ షూస్ అండర్ వెల్ నోన్ బ్రాండ్ నేమ్. నెక్స్ట్ లోగో కాపీ కొట్టావు, పార్స్ ప్యాకింగ్ కూడా నువ్వు సేమ్ కాపీ కొట్టామట. దాట్స్ ఇట్. సో ఇట్లాంటివన్నీ నువ్వు కేసు వేసుకోవచ్చు అన్నమాట. అయితే డిఫరెన్స్ చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ నీ మీద కేసు వేసినప్పుడు నువ్వేం చూపిస్తావు డిఫరెన్స్ అని చెప్పినప్పుడు, సార్ ఆడికి అసలు రెప్యుటేషన్ లేదు, వాడికి రెప్యుటేషన్ లేదు, వాడిది ఒక లోగో, మళ్ళీ వాడిది ఒక బ్రాండ్, మళ్ళీ వాడి మీద కేసు వేయడం అని చెప్పేసి నువ్వు కేసులో డిఫెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ నో మిస్రిప్రజెంటేషన్. నిజానికి చెప్పాలంటే సార్ ఇదో యాదృచ్ఛికంగా యాక్సిడెంట్గా జరిగిందే కానీ నేను మిస్లీడ్ ఎవరిని చేయలేని చెప్పేసి నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు. డిఫెన్స్ నెంబర్ 2. నెక్స్ట్ ఇండిపెండెంట్ బిజినెస్ అన్నమాట. ఏంటంటే సార్ నిజం చెప్తున్నా సార్, నాది వాడిది సేమ్ బిజినెస్ ఉంది, కాకపోతే క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ కృతుంగ బ్రాండ్ ఉంది, కృతుంగ, వాడి పేరు కృతుంగ సార్, నా పేరు కృష్ణతుంగ, కాకపోతే అందులో కేఆర్ఐ అని పెట్టేసి ఎస్హెచ్ఎన్ఏ అని చెప్పేసి నేను హైడ్ చేసుకున్నాను సార్. అనేది నిజానికి చూడడానికి కనపడింది. నిజాన్ని చెప్పాలంటే నేను కూడా ఒకసారి మోసపోయండి. నాకు ఈ కృతుంగలో నేను ఎప్పుడు కూడా రాగి ముద్ద ఇంకా నాటుకోడి తినేవాడినమాట. నేను ఒక రోజు నేను అట్లాగే పోయి నేను ఒక దగ్గరికి వెళ్ళి తింటే వీటి దగ్గర టేస్ట్ రావట్లేదు, వీటి దగ్గర చాలా కారం ఉందన్నమాట. ఏంటి దబ్బా ఇలాగా అని చెప్పేసి కారం అని చెప్పేసి నేను 2-3 సార్లు బయటకు వచ్చిన తర్వాత బయట బండి పార్కింగ్ చేసినప్పుడు వేరే వాళ్ళు బండి అడ్డం ఉందని చెప్పేసి అక్కడ టైం దొరికిందని చెప్పేసాను, బండి పైన తలకెక్కి చెప్పి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది వీడు కృతంగా కాదు, వీడు కృష్ణతుంగా అని చెప్పేసి, వీడు వాడు వేరే అమ్మ అని చెప్పేసి ఎంత మోసం చేశాడు, అంత సేమ్ లోగో పెట్టండి అప్పుడు అనుకున్నాను నేను. సో దిస్ ఇస్ ద ఇష్యూ అండి. సో నువ్వు పెట్టుకోవాలంటే పెట్టుకో, కృతంగా కృష్ణతంగా పెట్టినప్పుడు క్లియర్లీ డిస్టింగబుల్ అర్థం చేసుకోవాలి, వీడు వేరే అని చెప్పి అర్థం చేసినట్టుగా నువ్వు పెట్టినప్పుడే నువ్వు డిఫెన్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ లైసెన్స్ అన్నమాట. సార్ నాకు లైసెన్స్ ఉంది, నాకు లైసెన్స్ ఇచ్చిందే వాడు అని చెప్పి డిఫెన్స్ వాడుకోవచ్చు. ఈ నాలుగు మీకు డిఫెన్స్ అండి. సో విత్ దిస్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కాన్స్పిరసీ టు ఇంజూర్. ఓకే అండి, ఐ థింక్ ఈ కాన్స్పిరసీ టు ఇంజూర్ అనే టాపిక్ మీకు చెప్పే కదండి. కాన్స్పిరసీ అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, 2 or more persons, ఎప్పుడు కూడా గుర్తు. కాన్స్పిరసీ అంటే ఏంటంటే కుట్ర అనేది ఒక్క వ్యక్తి ఎప్పుడు కూడా ఒక్కడే ఎప్పుడు కుట్ర పనలేడు. చట్టం చెప్తుంది నువ్వు కుట్ర పనాలంటే నీకు ఖచ్చితంగా 2 ఉండాలన్నమాట, 2 or more persons ఉండాలన్నమాట. ఇది రేపు పొద్దున మీరు క్రైమ్స్ నేర్చుకున్నప్పుడు తెలుసు అనమాట. కాన్స్పిరసీ అంటే 2 or more persons ఉండాలన్నమాట కుట్ర పన్నాలంటే. నువ్వే ఏం చేయలేవు అది. సో అయితే కాన్స్పిరసీ ఉన్నప్పుడు ఇదేం కాన్స్పిరసీ అండి, కాన్స్పిరసీ టు ఇంజూర్. రిమెంబర్ ఈ ఇంజూర్ అనేది వేరే వాడికి శారీరకంగా ఫిజికల్ గా డ్యామేజ్ చేయడం కాదండి. వీఆర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ థాట్స్ రిలేటెడ్ టు బిజినెస్. కాబట్టి ఇంజూర్ ఇస్ ఎకనామిక్ థాట్ దట్ ప్రొటెక్ట్స్ పర్సనల్ బిజినెస్ ఫ్రమ్ ఇంటెన్షనల్ అండ్ కంబైన్డ్ యాక్ట్స్ బై మల్టిపుల్ పార్టీస్. 2-3 కలిసి ఒక బిజినెస్ మీద డ్యామేజ్ చేద్దాం, అటాక్ చేద్దాం అని చెప్పి ఆ బిజినెస్ కి హార్మ్ చేద్దామని చెప్పి ఎప్పుడైతే కోరుకుంటారో దాన్నే కాన్స్పిరసీ టు ఇంజూర్ అని చెప్తారన్నమాట ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ బిజినెస్. ప్లీజ్ ట్రై టు మెయింటైన్ దిస్ డిఫరెన్స్ అండి. కాన్స్పిరసీ టు ఇంజూర్ క్రైమ్ వేరే అవుతుంది, ఒక వ్యక్తికి నువ్వు ఫిజికల్ గా చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. ఇది మాత్రం మీకు సివిల్ కేసు స్టార్ట్ అవుతుందండి ఎప్పుడైతే కదా 2-3 వ్యాపారస్తులు కలిసి ఒక వ్యాపారిని తొక్కేద్దామని చెప్పి కుట్ర పనినప్పుడే కాన్స్పిరసీ టు ఇంజూర్ అవుతుందండి. డెఫినేషన్ ఐఎమ్ లీవింగ్ అప్ టు యువర్ కెపాసిటీ. ఇందులో ఏముంటాయి అని చెప్తే కాన్స్పిరసీ టు ఇంజూర్ ఎప్పుడు అవుతుందని చెప్తే 2 or more persons మస్ట్ అగ్రీ టు యాక్ట్. రిమెంబర్ కాన్స్పిరసీ ఎప్పుడైనా విషయం గుర్తుంచుకోవాలంటే మీకు అది కాన్స్పిరసీలో ఒక అద్భుతం ఏంటిదంటే నువ్వు యాక్షన్ చేయకపోయినా పర్లేదు, అగ్రి చేస్తే చాలు. చంపేద్దామని చంపేయకపోయినా పర్లేదు, అది
నువ్వు చంపేద్దామని ఆలోచన వచ్చిన వెంటనే అది కాన్స్పిరసీ అయిపోద్దామంటది. రిమెంబర్, కాన్స్పిరసీ ఎంత డేంజర్ అని చెప్తే నీ ఆలోచనే నీకు పనిష్మెంట్ ఇస్తామంటే. సో 2 or more persons must agree to act, నాట్ నెసెసర్లీ యాక్టింగ్. అగ్రి చేసేయాలన్నమాట, గుర్తుంచుకోండి. అందుకనే స్నేహం, మంచి వాళ్ళతో స్నేహం చేయండి అన్నమాట. నువ్వు చేసే స్నేహం వల్ల, రిమెంబర్, చట్టం ఎట్లా ఉంటుందంటే నీ స్నేహితులు రేపు పొద్దున్న వాళ్ళు ఏదైనా కాన్స్పిరసీ చేసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు యాడ్ అయిపోతావు దాంట్లో. అందుకని చట్టం ఏం చేస్తుంటే ఈవెన్ ఫ్రెండ్షిప్ కూడా మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే అంత బాగా డిజైన్ చేస్తారని చట్టాన్ని. 2 or more persons must agree to act. అది ఫస్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ఇంటెన్షన్ టు ఇంజ్యూర్. అంటే నువ్వు కాన్స్పిరసీ చేసినప్పుడు హార్మ్ ద ప్లేంటిఫ్ బిజినెస్, అదొకటి అయి ఉండాలి. అన్లాఫుల్ యాక్ట్ అనమాట. నువ్వు ఏం చేద్దామంటే వాటితో ఎట్లా ఎట్లా కాంపిట్ చేద్దాం అనుకున్నావు? అన్లాఫుల్ గా, ఇల్లీగల్ గా చేద్దాం అనుకున్నమాట. నీకు సత్తా ఉంటే డైరెక్ట్ గా పోటీ చేయి బిజినెస్ లో. ఎప్పుడైతే నువ్వు ఇల్లీగల్ గా ప్లాన్ చేస్తావో అప్పుడు దీని కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్, ఆటోమేటిక్గా డ్యామేజ్, ప్లెయింటిఫ్ సఫర్స్ ఫైనాన్షియల్ డ్యామేజ్ డ్యూ టు కాన్స్పిరసీ. డ్యామేజ్ జరగకుండా చెప్పి గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ చూసుకోండి, కాంపిటీటర్స్ అగ్రీయింగ్ టు బాయ్కాట్ ఏ సప్లయర్, పైన చెప్పిందే మీకు అది. నెక్స్ట్, ఎంప్లాయీస్ కొల్యూడింగ్ టు డీఫ్రాడ్ ఎంప్లాయర్ ఆఫ్ ఫండ్స్. అంటే హెచ్ఆర్ ఆఫీస్లో మీకు అకౌంటెంట్స్ ఉంటుంది, అకౌంటెంట్స్ అందరు కలిసి ఎత్తుకుపోదాం అనుకున్నారు డబ్బుల్ని, డీఫ్రాడ్ ఎంప్లాయర్ ఆఫ్ ఫండ్స్. నెక్స్ట్, కంపెనీస్, మల్టిపుల్ కంపెనీస్ కలిసి ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నామాట ప్రొడక్ట్స్ కోసం. ఇట్లా అండి, ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా వీళ్ళు ఇది చేస్తారో ఆటోమేటిక్గా దీని కిందకి వస్తామండి. దాట్స్ ఇట్. సో ఇందులో మీకు డిఫెన్సెస్ అనేది మీ పైన చెప్పి ఉండే, నో మ్యాలిషియస్ ఇంటెన్షన్ ఒకటి, నో డ్యామేజ్ అని చెప్పేసి పైన మీకు ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ మీట్ కాకపోతే వాటిని కూడా మీరు డిఫెన్సెస్ కింద రాసుకోవచ్చు అన్నమాట. రైట్. సో దీనికి సంబంధించిన కేసెస్ ఉన్నాయండి, వీటి సపరేట్ వీడియో పెడతా కేసెస్కి టు మేక్ వీడియో ఆఫ్ షార్ట్ లెంత్. నెక్స్ట్ చూసుకోండి, థాట్స్ ఎఫెక్టింగ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. కుటుంబ బంధాలని ఎఫెక్ట్ చేసేవి కూడా మీకు థాట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఎట్లా అంటే మీరు చూసుకోండి, ఇక ఏమన్నమాట, హస్బెండ్ ఫిజికలీ అటాకింగ్ వైఫ్, ఫస్ట్ వన్. ఇక్కడ చూసుకోండి ఎందుకు ఇది థాట్స్ ఎఫెక్టింగ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ప్రొటెక్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ రాంగ్ఫుల్ యాక్ట్స్ దట్ ఇంటర్ఫియర్ విత్ డొమెస్టిక్ లైఫ్లో కానీ, పర్సనల్ రిలేషన్షిప్లో కానీ, ప్రాపర్టీ కానీ, మీ కుటుంబ వ్యవస్థలో థాట్స్ జరగకోకుండా మీ కుటుంబం మధ్యలో హార్మోనీ ఉండాలి, డిగ్నిటీ ఉండాలి, రైట్స్ అందరికీ కాపాడగలగాలని చెప్పేసి థాట్లో కూడా, కుటుంబ వ్యవస్థలో కూడా థాట్స్ని పట్టుకొచ్చి పెట్టారండి. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే అసాల్ట్ అండ్ బ్యాటరీ విత్ ఇన్ అ ఫ్యామిలీ. అంటే చూసుకోండి, మీరు అనుకోవచ్చు అన్నమాట ఇదేంటి వీళ్ళు వేరే ఉంటుందా అని చెప్తే ఉంటుంది. ఎందుకంటే చూసుకోండి, థ్రెట్ ఆర్ అటెంప్ట్ టు కాజ్ హార్మ్ టు ఫ్యామిలీ మెంబర్ ఈవెన్ వితౌట్ కాంటాక్ట్. మీ అందరు తెలిసిన అసాల్ట్ అంటే ఏంటంటే, మీకు అసాల్ట్ అనేది చేయలేపినావు కానీ నువ్వు కొట్టావు, చెంప దెబ్బ కొడతావు చేయలేపుతావు కానీ నిజంగా నువ్వు కొట్టవు, లేపుడు చెయ్యి మాత్రం లేపుతామట. నువ్వు ఎప్పుడైతే చేయలేపుతావో వాళ్ళకి భయం కలుగుతుంది. ఆర్టికల్ 21A ఏం చెప్పిందంటే రైట్ టు లైఫ్ ఇచ్చింది. మరి బతుకుంది కదా, చేయలేపితే లేపినా, ఇప్పుడు ఏమైంది? చేయలేపానండి, ఆమె బతికే ఉంది కదా. ఆర్టికల్ రైట్ టు లైఫ్ ఎట్లా పోయింది? ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా డ్యామేజ్ అయిందని చెప్తే ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే ఎట్టాగొట్లా బతికేయడం కాదు, వాళ్ళు గౌరవంగా బతకాలి, భయం లేకుండా బతకాలి, భీతి లేకుండా బతకాలి, ప్రశాంతంగా బతకాలి అని చెప్పి ఆర్టికల్ 21A చెప్పిందన్నమాట. ఎలా బతకడం కాదన్నమాట, కదా డిగ్నిఫైడ్గా బతకాలని చెప్పి చెప్పినమాట. అలా బతకాలి అంటే నీలా అంటోళ్ళు చెయ్యి లేపకూడదు, భయం కలిగించకూడదు. మరి నీకేమైనా ఇబ్బంది నువ్వేం చేస్తావు? నీకేమైనా ఇబ్బంది ఉంటే ఎల్లు, చట్టాన్ని ఆశ్రయించు, అక్కడ రెమెడీ తెచ్చుకో. కానీ నువ్వే పోయి చేయలేపేసి నువ్వే భయపడతా అంటే నీకు బలం ఉంది, నువ్వు కొడతావు. చట్టాన్ని నీకైనా ఎక్కువ బలం ఉంది, నేను లోపలేస్తుంది, ఇంకా కొడుతుంది నేను. అది గుర్తుంచుకో.
సో అసాల్ట్ అండ్ బ్యాటరీ అంటే ఏంటంటే, అసాల్ట్ అంటే మీకు తెలుసు కదండి, అసాల్ట్ అంటే చేయి లేపరు, బ్యాటరీ అంటే కొట్టడం. ఉట్టి చేయి లేపితే అసాల్ట్ అంటారు, లేపిన చేయితో కొడితే మాత్రం బ్యాటరీ అంటారు అన్నమాట. సో దీన్ని కూడా మీకు వన్ ఆఫ్ ద థాట్స్ కింద మీరు తీసుకోండి. దీనికి ఏముంటాయి మీకు డ్యామేజెస్, రెమెడీస్ వస్తారు మీకు, అది ఇంజంక్షన్స్, ప్రొటెక్షన్ ఆర్డర్స్ అని ఏంటంటే కోర్టు ఏం చెప్తుందంటే, వైఫ్ వెళ్ళినప్పుడు కోర్టుకి, హస్బెండ్ వెళ్ళినప్పుడు కోర్టుకి, చెప్పలేము ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మనం, ఇంజంక్షన్ సార్ మా వైఫ్ నన్ను కొట్టకుండా ఇంజంక్షన్ ఆర్డర్ చెప్పండి, నా హస్బెండ్ నన్ను కొట్టకుండా కంట్రోల్ చేయండి అని చెప్పేసి ఇస్తారన్నమాట. కొట్టిన తర్వాత డ్యామేజెస్ ఇవ్వండి. వైఫ్ హస్బెండ్ మాత్రమే కాదండి, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు అన్నమాట. మీరు కోర్టుకు వచ్చి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకురావచ్చు అన్నమాట మీరు. మరి ఇంతే అవుతా, క్రైమ్ అవుతుందంటే క్రైమ్ కూడా అవుతుంది, మీకు డ్యామేజెస్ కంపన్సేషన్ కూడా ఉంటుంది అన్నమాట. గుర్తుంచుకోండి, నువ్వు దెబ్బ కొట్టేసి నీ భార్యని కానీ, లేకపోతే నీ పిన్నిని కానీ, నీ అత్తని కానీ, ఎవరో ఒకరిని నువ్వు కొట్టిన తర్వాత ఆమెకి జరిగిన నష్టం ఏదైతే ఉంటుందో, అది క్రిమినల్ కేసు మాత్రమే కాదు బాబు, సైడ్ నుంచి నీకు సివిల్ కేసు కూడా పడుతుంది. నువ్వు బరోబర్ వాటికి డ్యామేజెస్ కి కంపన్సేషన్ కూడా చెల్లించాల్సిందే. ఇవన్నీ వద్దనుకుంటే యాంగర్ మేనేజ్మెంట్ పెట్టుకోండి, పిల్లలకి ఫస్ట్ నుంచి నేర్పించండి యాంగర్ మేనేజ్మెంట్ అంటే. నెక్స్ట్ చూసుకోండి, మాలిషియస్ ప్రాసిక్యూషన్. ఇంకోటి చూసుకోండి, థాట్ ఎఫెక్టింగ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ లో ఫస్ట్ వన్ అసాల్ట్ అండ్ బ్యాటరీ అయిపోయిన తర్వాత సెకండ్ వన్ వచ్చారు మీకు, అది మాలిషియస్ ప్రాసిక్యూషన్ అనమాట. మాలిషియస్ ప్రాసిక్యూషన్ అంటే ఏంటిది అంటే, తప్పుడు కేసులు పెట్టడము, తప్పుడు కేసు పెట్టడమట. నిజానికి నీ భర్త నిన్ను కొట్టలేదు, నేను ఏమనలేదు, కానీ నువ్వే ఎవడో ఏదో ఎక్కించాడని చెప్పి నీ ఈగో కోసం పోయి కేసు పెట్టావు అనుకో నీ భర్త మీద, అది మాలిషియస్ ప్రాసిక్యూషన్ అవుతుంది. మరి భర్తకి అయితే భర్త కూడా భార్య మీద పెడితే అదే అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఎవరు నొప్పించుకోకండి, ఎవరు తప్పుడు కేసు పెట్టినా కానీ కుటుంబంలో రాంగ్ఫుల్ లిటిగేషన్ కేసు వేసినప్పుడు మీకు ఆబ్వియస్ గా ఇదే అవుతుంది. సాధారణంగా ప్రాపర్టీ కేసు అవుతుంటుందని, పెద్దనాయన చిన్న గొడవ వస్తుందన్నమాట. పెద్దనాయన అతిథులు పోయి ఏం చేస్తాడు, చిన్నాయన మీద కేసు పెడతాడు. ఏం చేస్తాడు, పోక్సో కేసు పెట్టిస్తాడు, ఇంకోటి పెట్టిస్తాడు, ఇంకోటి పెట్టిస్తాడు అనమాట. అది ప్రూవ్ అవుతే మాలిషియస్ ప్రాసిక్యూషన్ అవుతుంది. మాలిషియస్ ప్రాసిక్యూషన్ అవుతే ఎవరైతే వచ్చి తప్పుగా నీకు ఎవిడెన్స్ చెప్పినారో వాళ్ళు జైల్లో పోతారు. పర్జూరీ అంటే కోర్టుకు వెళ్ళి ఇష్టం వచ్చిన అబద్ధం, చాలా మంది లేడీస్ ఇదే తెలియదండి, రేప్ కేసులు ఫేక్ గా పెట్టేసి ఫేక్ గా మగవాళ్ళ మీద కేసు పెట్టేస్తా అని చెప్పేసి వెనకాల ఉన్న పోలీసులు కానీ, వెనకాల ఉన్న కోర్టులో ఉన్న లాయర్స్ హాఫ్ నాలెడ్జ్ తో గైడ్ చేస్తారండి. అది వికటించిన రోజు ఎవడైనా టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత ఉల్టా జైలు వేపిస్తారన్నమాట. జైలు వేపించినప్పుడు మాలిషియస్ ప్రాసిక్యూషన్ కింద కంపన్సేషన్ కూడా దొరుకుతుంది. లీగల్ కాస్ట్ తో పాటు ఎమోషనల్ డిస్ట్రెస్, నువ్వు ఎంతకాలం సఫర్ అయినావో అవన్నిటికీ కేసుకి నువ్వు డబ్బులు పే చేయాల్సిందే. సో తప్పుడు కేసులు పెట్టమని చెప్పేసి ఎంకరేజ్ చేసిన పోలీసులు బాగానే ఉంటారు, అడ్వకేట్లు బాగానే ఉంటారు, మధ్యలో వీలే ఇరుక్కుపోతారు అనమాట. గుర్తుంచుకోండి, ఇట్స్ కాల్డ్ మాలిషియస్ ప్రాసిక్యూషన్ అనమాట. నువ్వు ప్రాసిక్యూట్ చేసి కేసు పెడతా పెట్టుకో, కానీ నిజమైతేనే పెట్టుకో. తప్పుడు కేసులు పెట్టేసి బ్లాక్మెయిల్ చేస్తా అంటే తిరగబడుతుంది. అది ఏ పోలీసు ఎప్పుడు ఏ లాయర్ చెప్పండి, వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు హ్యాపీ ఉంటారు. నేను చూస్తుంటా, ఎంతో మంది ఫ్యామిలీ కోర్టు దగ్గర అమ్మాయిలు సంఖలో పిల్లల్ని పెట్టుకొని, చేతిలో పిల్లల్ని పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు, జడ్జి ఎప్పుడు పిలుస్తాడు నాకు అని చెప్పేసి. గుర్తుంచుకోండి, ఎవరిని టచ్ చేసినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముంటుందంటే, ఒకనొకప్పుడు వాళ్ళ పిన్ని, వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ, నాన్న ఒక అడ్వకేట్. నువ్వు పెట్టు కేసు నీ హస్బెండ్ మీద, నువ్వు పెట్టు కేసు వాడి మీద, వాడొచ్చి కాలు మీద పడతా అంటాడు. నిజానికి అందరు కాలు మీద పడరు, కొంతమంది తిరగబడతారు, చట్టాన్ని వాడతారు, అప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. అది సమాజంలో ప్రతి ఒక్కరు నేను నేర్పించండి, మీరు అది అన్నెసరీ లిటిగేషన్ రైజ్ చేయొద్దని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజు ఆ అమ్మాయికి, ఎంతో మంది అమ్మాయిలు చూస్తుంటే నేను, ఎంతో మంది అమ్మాయిలు రెచ్చగొట్టిన వాళ్ళ పిన్నిలు, రెచ్చగొట్టిన వాళ్ళ చుట్టాలు, వాళ్ళ కుటుంబంలో సంసారం హ్యాపీగా చేసుకుంటారు వాళ్ళు, కానీ వీళ్ళు మాత్రమే రోడ్డు పడి ఉంటారు. ఎందుకంటే ఈమె డైవర్స్ కేసు కానీ ఇంకోటి ఏదో తప్పుడు కేసు ఫైల్ చేసింది, ఆడి తిక్కరేగింది, వాడు డైవర్స్ ఫైల్ చేసినాడు, పిల్లలు అన్యాయం అయిపోయినారు, భార్య అన్యాయం అయిపోయింది, వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. కానీ వీళ్ళని రెచ్చగొట్టిన పోలీస్ హ్యాపీగా ఉన్నాడు, మంచి పోస్ట్ పొందుకుంటా. వీళ్ళు రెచ్చగొట్టిన హైకోర్టు, జడ్జ్, లాయరు లోవర్ కోర్టు హైకోర్టుకి వెళ్ళిపోయాడు, వాడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, వీళ్ళే సఫర్ అవుతున్నారు. సో దట్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ అండి. నెక్స్ట్
ఫ్యామిలీ విషయం వచ్చేసరికి నెక్స్ట్ మీరు చూసుకోండి, నర్వస్ షాక్ అని చెప్తే నువ్వు నీ కుటుంబంలో ఎవరికైతే నువ్వు సివియర్గా ఎమోషనల్ సైకలాజికల్ హార్మ్ ఇస్తావో దాన్ని నర్వస్ షాక్ అని చెప్తారని. మీకు ఈ టాపిక్ నెగ్లిజెంట్గా నర్వస్ షాక్ అని క్రియేట్ చేసావు అనుకున్నది అంటే వాళ్ళకి దయ్యం వీడియోస్ చూపించి, లేకపోతే వాళ్ళకి నువ్వు హారర్ వీడియోస్ లేకపోతే యాక్షన్ వీడియోస్ చూపించి భయభ్రాంతులకు గురి చేసావు అనుకో, నువ్వు గురి చేసినప్పుడు వాళ్ళు నర్వస్ షాక్కి గురవుతారు. వాళ్ళు గురైనప్పుడు ఎమోషనల్గా వాళ్ళు డ్యామేజ్ అవుతారు. వాళ్ళు డ్యామేజ్ అయినప్పుడు యాంగ్జైటీ వస్తుంది, ట్రామా అవుతుంది, బ్రెయిన్లో వాళ్ళకి కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. నువ్వు నేను స్ట్రాంగ్ అందరూ ఉండలేరండి. సడన్గా డెడ్ బాడీ చూస్తే కళ్ళు తిరిగి పడుతున్నమాట. బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుందన్నమాట. సమాజంలో మీరు ఎంతో మంది సైకోలో చూస్తుంటారు, వాళ్ళందరూ బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంటారన్నమాట. సో వాళ్ళు కావాలని చేసిన వాళ్ళు కారన్నమాట. వాళ్ళు బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిన వాళ్ళు ఏం చేస్తారండి, క్రైమ్ చేస్తుంటారన్నమాట. వాళ్ళు ఇబ్బంది. కొంతమంది మీరు మొన్న చూస్తుండొచ్చు, ఒక అతను వాళ్ళ మదర్ని వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. తమ్ముడు చంపి ఏం చెప్పాడు, నాకు మా మదర్ అండ్ తమ్ముడిలో దయ్యం కనిపిస్తుంది చెప్పాడన్నమాట. వాడు తప్పలేదు. ఈజ్ ఇన్సేన్ పర్సన్ అన్నమాట. వాడికి డిఫెన్స్ దొరికిపోద్ది వాడికి ఈజీగా. వాడికి ఎవరు శిక్ష వేరన్నమాట. వాడికి సమాజంలో అట్లాంటి వాళ్ళు ఉంటారన్నమాట. అయితే అదొక కేసు అవుతే, నువ్వు ఎవరినైతే నర్వస్ షాక్ చిన్న పిల్లల్ని మెంటల్గా డిస్ట్రెస్ గురి చేస్తావో, నువ్వు నర్వస్ షాక్ గురి చేస్తే చిన్నపిల్లల్ని, వాళ్ళు పెద్ద అయిన తర్వాత సమాజానికి ప్రమాదంగా మారిపోతుంటారన్నమాట. వాళ్ళే రేపు పొద్దున్న టిప్పర్ లారీ ఎక్కి వెళ్తున్న టిప్పర్ లారీని కుటుంబం హ్యాపీగా ఉన్న కుటుంబం మీద ఎక్కిచ్చేస్తారన్నమాట వాళ్ళు. ఎస్, లా ఫీల్డ్ ఇట్లాగే ఉంటుందండి. లా ఫీల్డ్కి వచ్చినప్పుడు బీ ప్రిపేర్ టు నో దిస్ బిట్టర్ ట్రూత్, డార్క్ ట్రూత్ ఆఫ్ లైఫ్. అన్ని యాక్సిడెంట్ నిజంగా అవ్వదండి. అవి యాక్సిడెంట్గా అవ్వమాట. అవన్నీ వేరే సంతోషం ఉన్న కుటుంబాన్ని చూడలేక కుళ్ళుతోని కారుతో గుద్దేసి చంపేస్తారన్నమాట సమాజంలో. వాడికి ఎట్లా ఎవరు ఉండరన్నమాట. ఎందుకంటే చిన్నప్పుడు వాడు గురైన మెంటల్ డిస్ట్రెస్కి వాటిలో తయారైపోతారన్నమాట. నెక్స్ట్, డిఫెమేషన్ విత్ ఇన్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అన్నమాట. చూసుకోండి, మీ డిఫెమేషన్ తీసిందే ఫ్యామిలీ మధ్యలో. దట్ ఈస్ వన్ మోర్ థాట్ అన్నమాట. దట్స్ ఇట్ అండి. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఇది ఫ్యామిలీకి సంబంధించిన థాట్స్ అన్నమాట. విత్ దిస్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ యూనిట్ నెంబర్ 4 అండి. Thanks for your presence. Thanks for your patience. I'm closing this recording.